అవసరాలు మాత్రమే తల్లిదండ్రులతో తీర్చుకోవాలి. విలాసాలు ఎవరు సంపాదించుకోవాలి? సొంతంగా సంపాదించుకోవాలి. కానీ ఎందుకు ఇది చెప్తున్నానంటే, అవసరాలు తీర్చని తల్లిదండ్రులు దాదాపు చాలా తక్కువే. చాలా చాలా తక్కువ. రేర్. ఎక్కడో అక్కడ విలేజ్ లెవెల్‌లో వెరీ రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆహ్, కష్టం. కానీ దాదాపు ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి సిట్యుయేషన్ చూస్తే, అంటే ముఖ్యంగా మన తెలంగాణలో చూస్తే 80% ఆఫ్ పీపుల్స్‌కి అవసరాలు తీర్చే తల్లిదండ్రులు ఉన్నారని నేను భావిస్తా ఉన్నాను. 80-90%. ఒక 10% మాత్రమే వాళ్ళ అవసరాలు కూడా తీర్చలేనటువంటి దుస్థితుల్లో పేరెంట్స్ ఉన్నారు. మరి ఈ రోజుల్లో ప్రాబ్లమ్ ఏంటి? ఎక్కడ జరుగుతుందంటే, విలాసాలు ఎక్స్‌పెక్టేషన్ చేసుకొని, విలాసాలు తీర్చడం లేదని జెప్పి, మొబైల్ కొనివ్వలేదని, బండి కొనివ్వలేదని, లేదంటే ఇంకో నచ్చిన డ్రెస్ కొనివ్వలేదని, బర్త్‌డే పార్టీ సరిగ్గా తనకు నచ్చిన డబ్బు ఇవ్వలేదని, పాకెట్ మనీ ఇవ్వలేదని చెప్పి, విలాసాలు ఇవ్వటం లేదని జెప్పి, అర్ధాంతరంగా వారి యొక్క బంగారు భవిష్యత్తుని కాల రాసుకుంటున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం ఈ రోజుల్లో. మరి వాళ్ళకంతా ఎవరు జెప్పాలి? తల్లిదండ్రులు చెప్దామంటేనా అసలే వారు శత్రులుగా చూస్తా ఉంటారు. పోనీ టీచర్ చెప్దామంటావా? ఇక అది సెట్ అవ్వట్లేదు. మరి ఎవరు చెప్పాలి? అలా నిర్లక్ష్యంగా ఉండి, లక్ష్యం లేని వారికి లక్ష్యం వైపు పరిగెత్తించాలనేటువంటి సంకల్పంతో మరి ఇంపాక్ట్ కరోనా ప్రాడక్ట్ నేను. కరోనా టైం గనక రాకపోతే నేను ఇంపాక్ట్ ట్రైనర్ అయ్యేవాడిని కాదు. యథావిధిగా నా ప్రొఫెషన్‌లో నా టీచింగ్ లైఫ్‌ని నేను చేస్తూ ఉండేవాడిని. బట్ ఆఫ్టర్ కరోనా నేను ఇంపాక్ట్‌కి ఎప్పటికి నిత్యం పరితపిస్తూ గురువుగారికి గ్రాట్యూటీ తెలుపుతూనే ఉంటాను మిత్రులారా. సో, ఈరోజు కంప్లీట్‌గా మీ యొక్క నిర్ణయం తీసుకొని ఏదైతే ట్రైనర్ ట్రైన్ వర్క్‌షాప్‌కొచ్చారో, అబ్బాయి ఇందుకొచ్చామా అన్నట్లు ఇప్పటికే మీకు 2, 3 సెషన్స్ జరిగాయి. బట్ మీరు వినలేదని చెప్పి నాకు తెలిసింది ఫెస్టివల్ మూడ్‌లో. బట్ ఈరోజు గత 2 సెషన్‌లు కూడా మీకు మిస్ అయినవి కూడా కొంత టచ్ చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో, ముందుగా ఈరోజు ఒక ఎమోషనల్ మూమెంట్ మీతో నేను షేర్ చేసుకుంటాను. కోస్ట్ ఇవ్వండమ్మా. సార్ మన దానికి కో హోస్ట్ లేదు. ఓన్లీ హోస్టే ఉంది. అంటే మీరు అన్‌లిమిటెడ్ స్క్రీన్ షేర్ కదమ్మా? చేయొచ్చు సార్. మీరు స్క్రీన్ షేర్ అన్‌లిమిటెడ్ చేయొచ్చు. కదా? అన్‌లిమిటెడ్ సార్. నాకు హోస్ట్ ఇవ్వండి. మీకు హోస్ట్ ఇవ్వచ్చు అనుకుంటా. మీ మొబైల్ నుంచి రావట్లేదు మరి. ఓకే సార్. మీరు స్క్రీన్ షేర్ చేస్తేనే చేయొచ్చు మీరు. చేయొచ్చు. ఓకే. చేస్తాను. రావట్లేదమ్మా. సార్ మీరు షేర్ చేయండి. ఇప్పుడొస్తుందమ్మా. యెస్ ఫ్రెండ్, దిస్ ఈస్ మై ఫేస్‌బుక్ ఐడీ. ఆహ్, యెస్. చదవండి ఒకసారి అందరూ. ప్లీజ్ రీడ్. వినపడిందమ్మా? వాయిస్ రాలేదా? వచ్చింది సార్. కాకపోతే చిన్నగా వచ్చింది చాలా. ఓకే. ఓకే. పర్లేదు.
ఏం లేదమ్మా ఈరోజు పిల్లల ఫోటో చూశారు కదా. ఐఎమ్ ద స్కూల్ టీచర్ మై ప్రొఫెషన్, బట్ మై ప్యాషన్ ఇస్ ట్రైనింగ్ ఫీల్డ్. బాబు ఈరోజు కనపడ్డాడు కదా పిల్లోడు. ఇద్దరు మార్నింగ్ నేను స్కూల్కి వెళ్ళగానే వచ్చారు. రాగానే సార్ సార్ మా నాన్న చనిపోయినాడు, మా నాన్న చచ్చిపోయినాడు సార్ అనుకుంటూ వచ్చింది నా దగ్గరికి. అంటే ఆల్రెడీ అన్న హెల్త్ ఉన్న విషయం నాకు తెలుసు. బట్ సడన్ గా సరేలేరా అని చెప్పి కొద్దిసేపు ఏడ్చారు పిల్లలు. ఏడ్చిన తర్వాత ఇక వెళ్ళిపోయారు అనుకున్నా. బట్ ఇంకోసేపు తర్వాత అక్కడే ఉన్నారు. సో అప్పటికి నేను లంచ్ బాక్స్ లో స్నాక్స్ తెస్తే అవి వాడికి పెట్టిన, చిన్నోడికి. వాడు పెద్దోడు వెళ్ళిండు అప్పటికి. వాడికి పెట్టిన తర్వాత మళ్ళీ దాదాపు 1 అవర్ 2 అవర్స్ 12 అయింది అప్పటికే. లంచ్ బ్రేక్ టైం అయింది. చూస్తుంటారు ఆ వీడియోలు కూడా, పిల్లలు వెళ్తున్నారు. అప్పటి కూడా స్కూల్లోనే ఉన్నాడు. సో వాడికి తెలీదు. అక్కడ నాకు సౌండ్ వస్తుంది, బ్యాండ్ అవన్నీ సౌండ్ వస్తున్నాయి. వాడు వాళ్ళ నాన్న కదా, చివరి చూపు కదా, ఆయన వాళ్ళు వెళ్ళడానికి కూడా వాడికి తెలియట్లేదు అసలు. అప్పుడు మళ్ళీ ఏంద్రా ఇక్కడ ఉన్నావు ఇంకా పోలేదా అంటే అప్పుడు వాడు మాట్లాడిన మాటలేదు, చిన్నోడు వాడు. కదా ఓ పట్టు పట్టిరే ఉంటావు కదా ఓ పట్టు ఆయనకి మొక్కుతారు మొక్కితే ఇది ఇది సిచ్యువేషన్ అండి. ఇలాంటి ఎన్నో ఎన్నో ఎమోషన్స్ స్కూల్స్ లో ఉంటాయండి. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. సో మరి ఇలాంటి పిల్లలకు చదువు ముఖ్యమా, ఆత్మస్థైర్యం ముఖ్యమా అంటే నాకు తెలిసి ఆత్మస్థైర్యమే ముఖ్యం. ఆత్మస్థైర్యమే ముఖ్యం. మరి అలాంటి ఆత్మస్థైర్యం ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? ఎంతమంది ఉన్నారు? సో ప్రతి సీన్ ని, ప్రతి మూమెంట్ ని ఒక పిల్లోడైనా, అది విద్యార్థి అయినా, ఒక వ్యక్తి అయినా, ఒక వ్యవస్థ ఎవరైనా కానీ ఒక మాటే కాపాడుతుంది. సో ఒక రాజేష్ రమేష్ అనేటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. రాజేష్ రమేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్. ఒకరోజు ఫ్రెండ్స్ కాదు, రాజేష్ అనేటువంటి వ్యక్తి ఆ రోడ్డు పైన వెళ్తా ఉంటే, అంటే ముందు ఫ్రెండ్స్ కాదు, రాజేష్ అనే వ్యక్తి రోడ్డు మీద వెళ్తుంటే ఒక వ్యక్తి తన తల పైన, చేతులు అన్ని బ్యాగ్ మొత్తం పెట్టుకొని వస్తూ ఉంటాడు అనమాట. సడన్ గా అన్ని కింద పడిపోతాయి. కింద పడిపోతే అప్పుడు రాజేష్ వెళ్ళి అయ్యయ్యో అని చెప్పి అన్ని హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేసిన తర్వాత ఏంటి ఇలా అన్ని ఇట్లా పాడేసుకున్నావు అని చెప్పి చేస్తాడు. చేసిన తర్వాత థ్యాంక్స్ చెప్తాడు. థ్యాంక్స్ చెప్పిన తర్వాత అలాగే మాటలు మాట్లాడుకుంటూ ఏం చేస్తావు, ఏమైంది, నువ్వు ఎందుకు ఇలా ఇన్ని సామాన్ మోసుకొని వెళ్తున్నావు అని అంటాడు. అంటే మాట్లాడుతున్న మూమెంట్ లో మంచి ఫన్నీగా మాట్లాడతాడు రమేష్ తో. అప్పుడు రమేష్ తనకున్న ప్రాబ్లమ్స్, తను ఏదో ఒక అమ్మాయి మోసం చేసిందని అవన్నీ చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత తన కన్వర్జేషన్ అలాగే ఆ రోజు దాదాపు ఈవినింగ్ దాకా అట్లా ఇద్దరు కలిసి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత కాలక్షేపం చేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత చాలా పెద్దగా అయిపోతారు. పెద్దగా అయిపోయిన తర్వాత మంచి బిజినెస్ సెటిల్ అవుతారు, ఒక స్థాయికి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు రాజేష్ దగ్గరికి రమేష్ వచ్చి చెప్తాడు, నీతో మాట్లాడాలి ఈరోజు అంటాడు. ఏంటి చెప్పు అంటాడు. యాక్చువల్లీ మనం చిన్నప్పుడు కలిసాం కదా, కలిసిన సందర్భంలో నేను లగేజ్ అంతా తీసుకొని వెళ్ళేది ఎందుకోసం తెలుసా? నేను సూసైడ్ చేసుకుందామని చెప్పి నేను బయలుదేరాను. మా ఇంట్లో ఏ జ్ఞాపకం కూడా నాకు సంబంధించిన ఏది ఉండొద్దు అని చెప్పి బ్యాగ్లో నిండాగా సర్దుకొని స్లీపింగ్ టాబ్లెట్స్ మా అమ్మ వేసుకునేవి కూడా నేను ఒక స్లిప్ మొత్తం పెట్టుకున్నాను. ఎక్కడైనా వెళ్ళి దూరంగా వెళ్ళి అవి స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా వేసుకొని చనిపోవాలని అనుకున్నాను. కానీ మధ్యలో అవి కింద పడిపోవడం, నన్ను కలవడం, తర్వాత నీతో కన్వర్జేషన్ మాట్లాడడం, నీతో ఫ్రెండ్షిప్ చేయడం, తర్వాత నా లైఫ్ ఇలా కావడం అనేటువంటిది ఆ రోజు నువ్వు కలవడమే. ఆ రోజు నువ్వు గనక కలవకపోతే ఈ రోజు నేను ఉండేవాడినే కాదని చెప్తాడు. సో ఎస్ ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో 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 ఇన్సిడెంట్స్ ని ఒక వ్యక్తిగా మనము మార్చలేం, కానీ ఒక వ్యవస్థలో ఇలా భాగస్వామ్యం అయిన తర్వాత మీరు డెఫినెట్లీ మీ లైఫ్ లో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు తీసుకొస్తారు. యాక్చువల్లీ మీరు ఎంటర్ అయినటువంటి విషయం తాలూకా సమాచారం ఏంటంటే, మీరు ట్రైనర్ కావాలని, మీ లైఫ్ బాగుండాలని మీరు అనుకుంటున్నారు కదా. సో నేను చెప్తున్నాను, ఈరోజు రాసి పెట్టుకోండి, మీ లైఫ్ బాగుండడం కాదు, మీరు ఎంతో మంది జీవితాలు బాగు చేస్తారు. డెఫినెట్లీ నేను రాసిస్తాను. ఎంతో మంది జీవితాలు మీరు మార్చేస్తారు. మీరు ఎక్స్పెక్టేషన్ చాలా 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 చిన్నది, చాలా చిన్న ఎక్స్పెక్టేషన్తో మీరు ఇక్కడ వచ్చారు. చాలా చిన్న ఎక్స్పెక్టేషన్తో మీరు వచ్చారు. బట్ అవుట్ స్టాండింగ్ లైఫ్ని మీరు లీడ్ చేస్తారు. డెఫినెట్లీ నేను చెప్తాను, అవుట్ స్టాండింగ్ లైఫ్ని మీరు డీల్ చేస్తారు. ఎందుకు చేస్తారు సార్ అంటే, ఒక వ్యక్తి మారాలంటే తన యొక్క అలవాట్లు మారాలి. యు బిలీవ్ ఆర్ నాట్. ఒక వ్యక్తి యొక్క అలవాట్లు మారాలంటే ఏం మారాలి?
తన ఆలోచనలు మారాలి ఫస్ట్. అలవాటు మారాలంటే ఏం కావాలి? ఆలోచన మారాలి. ఒక ఆలోచన మారాలంటే ఎవరు కావాలి? ఫస్ట్ సర్కిల్ మారాలి. ఫస్ట్ ఒక సర్కిల్ మారాలి కదా, ఆ సర్కిలే ఇంపాక్ట్ సర్కిల్. సర్కిల్ ఇంపాక్ట్ సర్కిల్. ఎప్పటికెప్పుడు ఆత్మస్థైర్యాన్ని టన్నులు నింపుకుంటారు. టన్నులు ఆత్మస్థైర్యాన్ని మీరు నింపుకుంటారు. ఇప్పట్లో ఇంపాక్ట్లోకి ఎంటర్ ప్రతి ట్రైనర్. ఆత్మస్థైర్యం అంటే ఎలా తెలుసా? సమస్య వస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి కాదు, సమస్యలు వస్తే పారిపోయేటువంటి మనస్తత్వం కాదు, ఏ సమస్య వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతా అనేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని మీరు సంపాదిస్తారు, డెఫినెట్లీ సంపాదిస్తారు. కాబట్టి నేను అందుకే చెప్పాను, ఎందుకంటే ఈరోజు సెషన్ మిస్ అవ్వకూడదు. కంటెంట్ ప్రిపరేషన్ ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చానని మీరు అనుకుంటున్నారు, బట్ కంటెంట్ కాదు. కంటెంట్ ఒక ట్రైనర్కే కాదు, ఒక పర్సన్కి ఏం కంటెంట్ ఉండాలి. ఒక పర్సన్ దగ్గర కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది. మీరు చూడండి, వైరల్ అయిన వీడియోలు అన్నీ కూడా ఇలా ఇంపాక్ట్లో చేరి ట్రైనర్ అయిపోయి మాట్లాడిన వీడియోలు వైరల్ అయినాయా? వాడి లైఫ్లో ఉన్న కంటెంట్ వాడు మాట్లాడుతూ పోతే వాడు హీరో అయ్యాడు. మీరు గమనించండి. కాబట్టి నేను ఇప్పుడు కంటెంట్ అనే టాపిక్ని మీకు ఇప్పుడు ఇచ్చో, మెటీరియల్ ఇచ్చో, ఒక 10 పేజీల పుస్తకం ఇచ్చో ఇక మాట్లాడేసుకోండి అని చెప్పుడు కాదు నా ఉద్దేశం. మీకు మీరుగా ఒక కంటెంట్ ఉన్న పర్సన్గా మీరు మార్కెట్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మీ నుంచి మాటలు వస్తాయి. ఒక చీఫ్ గెస్ట్ ఒక స్కూల్కి వస్తాడు, లేదా ఒక ఫంక్షన్కి వస్తాడు, ఆయన ట్రైనర్ అయింటాడా? ఏం మాట్లాడతాడు ఆయన? ఏం మాట్లాడతాడు? తన దగ్గర కంటెంట్ తన ఈ స్థాయికి రావడం గల కారణం ఏంటి? ఆ కంటెంట్ మాట్లాడితే కింగ్ అయిపోతాడు. ఆ కంటెంట్ మాట్లాడమే కింగ్ కదా. సో కాబట్టి మిత్రులారా, మీకు అలవాట్లు మారాలి. మీ అలవాట్లు మారాలంటే ఆలోచన మారాలి. ఆలోచన మారాలంటే సర్కిల్ మారాలి. సో సర్కిల్ మారింది, నెక్స్ట్ మారాల్సింది మీ ఆలోచనలే. ఆ నెక్స్ట్ మారేది మీ యొక్క అలవాట్లే. సో కాబట్టి బెస్ట్ హ్యాబిట్స్ మీరు డెవలప్ చేసుకుంటారు. డెఫినెట్లీ మీరు బెస్ట్ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత చూసుకోండి, చాలా అద్భుతమైన లైఫ్ని మీరు లీడ్ చేస్తారు మిత్రులారా. మరి టాపిక్లోకి వస్తే ఈరోజు టాపిక్ కంటెంట్ ప్రిపరేషన్. సో ట్రైన్ వర్క్షాప్లోకి మీరు వచ్చారు, చెప్పాను కదా నేను. మీరు వచ్చిన ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకొని మీరు వెళ్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకొని మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఎస్ ఫ్రెండ్స్, మీకోసం ఒక అద్భుతమైనటువంటి కొన్ని స్లైడ్స్ కూడా యాక్చువల్ నా టాపిక్ లేదు, బట్ నాకు మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ 10 minutes గ్యాప్లో కూడా ఒక మంచి ప్రిపరేషన్, ఒక కంటెంట్ని ప్రిపేర్ చేశాను పీపీటీలో. ఈ 10 minutes నేను వేరే వ్యవహారం ఏది కాదు, తక్కువ వచ్చారు నాకు అర్థమైంది. నవనీత చేస్తున్నటువంటి ఎఫర్ట్స్కి తగినటువంటి పార్టిసిపెంట్స్ వచ్చారు అని నేను అనుకోవట్లేదు. వచ్చిన పార్టిసిపెంట్స్ కూడా మీకు తెలుసా, తన ఫేస్లో ఒక డల్నెస్ కనపడిందో లేదు మీకు, వైష్ణవికి కానీ నవనీత్ కానీ. ఎందుకు వచ్చింది తెలుసా? తనకేం నష్టం లేదు, 1 లక్ష రూపాయల నష్టమే రాలేదు. వరదల్లో వాళ్ళ ఇల్లు ఏమి ఇబ్బందులు పడలే. కానీ అరే రవీంద్ర సార్ వచ్చిండు, ఆయన ముందు మా పార్టిసిపెంట్ చాలా తక్కువ కనబడుతున్నారు కదా అని ఒక గిల్టీ ఫీలింగ్ తన ఫేస్లో కనబడింది. బట్ వీఆర్ ద కొలీగ్స్, మేమంతా కూడా. ఆ ఫీలింగ్ ఏమీ లేదు. కేవలం నాకు అర్థమైంది ఏంటంటే, ఫెస్టివల్కి వెళ్ళడం అనేటువంటిది మంచిదే, కానీ సెషన్ మిస్ చేసుకొని ఫెస్టివల్కి వెళ్ళడం మాత్రం నాకు నచ్చలేదు. యు బిలీవ్ ఆర్ నాట్, మీ ముందున్నటువంటి నేను కూడా హిందూనే, నాకు వినాయక చవితిలు మీకు సౌండ్స్ వినపడుతూనే ఉంటాయి. మరి నేను ఎందుకు కూర్చున్నా ఇక్కడ? ఆల్రెడీ ఐఎమ్ ద ట్రైనర్ కదా. సో ఈరోజు సెషన్ లేదని చెప్పొచ్చు కదా. యు బిలీవ్ ఆర్ నాట్ సార్, సండే తీసుకుందామంటే సండే అంటే నేను కొద్దిగా హాలిడే బాగా పడుకోవాలి, వీళ్ళతో పుస్తకం బాగా చదవాలి. సో ఆ రోజు కాకుండా వేరే రోజు ఈ రోజే పెట్టేసామా అని చెప్పి నేను వినాయక చవితి రోజే కాల్ 7:40కి సార్ మీ సెషన్ మండే రోజు అని చెప్పింది ఆమె. సార్ లేదమ్మా వీలైతే ఇప్పుడు పెట్టా అని చెప్పా. అంటే వినాయక చవితి రోజు కూడా నేను సెషన్ పెట్టు అని చెప్పిన. లేదు సార్ మేము లివ్ ఇచ్చాం సార్. నువ్వు తప్పు చేసినావు, అసలు లివ్ ఇయ్యొద్దు. ఎప్పుడు కూడా ఎప్పుడైతే కానీ కనెక్షన్ మిస్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు అడిగింటారు మేడం ఫెస్టివల్ కదా అని. ఫెస్టివల్ అంటే ఏంటి? సంబరం. సంబరం అంటే ఏంది? సెషన్ వినడమే సంబరం. సెషన్ వినడమే సంబరం. నాకు ఇంకా వినాయక చవితి రోజు సెషన్ చెప్పితే ఇంకా బాగుండు నాకు. కాబట్టి మిత్రులారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, లైఫ్లో విజయం అంతా ఓటమి ఇంకొకటి లేదు అంటాడు రాబిన్ శర్మ. ఏంటి? విజయం అంతా ఓటమి ఇంకొకటి లేదు అంటాడు రాబిన్ శర్మ. ఏంటి? జనరల్ గమనించండి, ఓడిపోయినప్పుడు రెస్ట్ తీసుకుంటామా?
సక్సెస్ వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటామా జనరల్ గా? ప్లీజ్. ఏంటి అందరి వీడియోలు ఆఫ్ చేసేసుకుంటారా? బాలేదబ్బా. నేను ఎవరికి చెప్పాలి? ధనంజయ్కి ఒక్కడికే చెప్పాలా చెప్పండి? విజయం అంత ఓటమి ఇంకొకటి లేదంటాడు. రెస్ట్ ఎప్పుడు తీసుకుంటారో చెప్పండి నాకు. సక్సెస్ వచ్చినప్పుడా, ఓటమి పొందినప్పుడా? సక్సెస్ వచ్చినప్పుడు. జనరల్ గా ఆలోచించాడు. ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింటది, ఒక ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చింటది, లేదంటే మన ఇంట్లో ఒక పంట చేసి పంట పొలంలోకి వచ్చేసి అమ్ముకొచ్చేసి ఉంటాం, లేదంటే అసైన్మెంట్లు కంప్లీట్ అయిపోయింటాయి, లేదంటే మీ ఇంకేంటి చాలా ఉంటాయి కదా ప్రోగ్రామ్, అవి కంప్లీట్ అయిపోయి సక్సెస్ అయ్యారు. అప్పుడు రెస్ట్ తీసుకుంటారా, ఫెయిల్ అయినప్పుడు రెస్ట్ తీసుకుంటారా? సక్సెస్ అయినాకనే కదా. జనరల్ రెస్ట్ తీసుకోవడం అంటే అర్థమైంది, రిలాక్స్ అవుతాం. మళ్ళీ ఫెయిల్యూర్ అవుతున్నాం అని అర్థం, మళ్ళీ ఫెయిల్యూర్ దారి తీస్తున్నాం అని అర్థం. అందుకే రాబిన్ శర్మ చాలా గొప్ప మాట చెప్పిండు, విజయం అంతా ఓటమి ఇంకొకటి లేదు, విజయం వచ్చినప్పుడే నిర్లిప్తత వస్తుంది, నిర్లక్ష్యం వస్తుంది, సోమరితనం వస్తుంది అంటాడు. మరి ఎట్లా సార్? విజయాలే వద్దా సార్? అది విజయంగా అనుకోవద్దు నువ్వు, అది ఒక అడుగుగా మాత్రమే ఆలోచించు. అప్పుడు నీవు ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోవు. నిరంతరం నువ్వు ఆ సక్సెస్ కోసం పరితపించావు కదా, నెక్స్ట్ 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 అంటూ వెళ్ళినప్పుడే నువ్వు అల్టిమేట్ సక్సెస్ ని చూస్తావు మిత్రులారా. అల్టిమేట్ సక్సెస్ నువ్వు చూసే. అసలు చాలా మంది ఓటమికి సక్సెస్ కి ఇవి రెండు అపోజిట్ వర్డ్స్ అనుకుంటారు కదా, అపోజిట్ వర్డ్స్ అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ వెరీ 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 రాంగ్. అది ఇంగ్లీష్ గ్రామర్ లో కరెక్ట్ ఏమో కానీ, బట్ మన ట్రైనర్ గా, మన మోటివేషన్ స్పీకర్ గా ఇది చాలా పొరపాటు. అసలు ఓటమి లేకుండా విజయం వస్తుందా? ఫస్ట్ క్వశ్చన్. ఓటమి లేకుండా, కింద పడకుండా, మోకాళ్ళు దెబ్బలు తగలకుండా, చేతులు రక్తం కారకుండా సైకిల్ నేర్చుకుంటావా? కార్కి సైడ్ కి అటు సైడ్ ఇటు సైడ్ క్రాక్స్ పడకుండా మన కార్ డ్రైవింగ్ చేయగలుగుతాం? ఎగ్జామ్ లో స్లిప్ టెస్ట్ రాయకుండా, టర్మ్స్ ఎగ్జామ్స్ రాయకుండా డైరెక్ట్ మెయిన్ ఎగ్జామ్స్ నువ్వు వెళ్ళగలుగుతావా? ఏంటి ఎవరు చెప్పారు? ఫెయిల్ కి అపోజిట్ వర్డ్ సక్సెస్, సక్సెస్ కి అపోజిట్ వర్డ్ ఫెయిల్ అని ఎవరు చెప్పారు? సో ఇట్ ఈస్ వెరీ రాంగ్. ఒక నార్మల్ ఆర్డినరీ పర్సన్ కన్నా ఒక సక్సెస్ఫుల్ పర్సనే ఎక్కువ ఓటమిలు పొందుంటాడు. ఎక్కువ ఓటమి ఎవరు పొందింటారు? ఎక్కువ వైఫల్యాలు ఎవరు చూస్తారు? ఆర్డినరీ పర్సనా లేకపోతే ఎక్స్ట్రాడినరీ పర్సనా? ఎవరు పొందింటారు? ఆర్డినరీ పర్సన్. మరి కాబట్టి మిత్రులారా, మీరంతా కూడా రెడీగా ఉండండి. వైఫల్యాలు చెందడానికి సిద్ధంగా ఉండండి. ఫస్ట్ వైఫల్యాలు చెందడానికి సిద్ధంగా ఉండండి. ఎన్ని ఓటమిలు పొందితే నువ్వు అంత గొప్ప వ్యక్తికి అవుతావు, ఎన్ని ఓటమిలు పొందితే. సో బీ రెడీ ఫర్ ద ఫెయిల్యూర్. ఎవరీ ఫెయిల్యూర్ ఈజ్ విల్ గివ్ ద వన్ లెసన్. ప్రతి లెసన్, ప్రతిది కూడా ఒక లెసన్ అనేటువంటిది ఇస్తుంది. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఈరోజు డ్రీమ్ బిగ్ చెప్పాను కదా, పెద్ద పెద్ద కళలు కనండి. మీ ఎక్స్పెక్టేషన్ చాలా చిన్నగా ఉన్నాయని చెప్తున్నా కదా. చాలా మంది ఎక్స్పెక్టేషన్ చాలా చిన్నగా ఉంటాయి. ఎలా అంటే ఒక చిన్న ఇల్లు, ఒక మంచి కారు, ఇలా బ్యూటిఫుల్ హౌస్ ఉంటే చాలా అనుకుంటారు. బట్ అది కాదు మీ డ్రీమ్. చాలా పెద్దగా ఉండాలి, ఇట్లా ఉండాలి, పెద్ద బంగ్లా, పిచ్చ పిచ్చ కార్లు. ఇది మీ లైఫ్, ఇది మీ డ్రీమ్స్ ఉండాలి. ఒక ట్రైనర్ కావాలనుకున్నప్పుడు మీ ముందు కనపడేటువంటి ఒక ట్రైనర్ చూస్తారు, లేదంటే ఎవరైనా చూసి నేను ఇలా మాట్లాడాలని మీ ఒక ఇమాజినేషన్, అదే రాంగ్. అంతకు మించి మీ ఆలోచన విధానం ఉండాలి, అంతకు మించిన ఎక్స్పెక్టేషన్స్ మీ లైఫ్ లో ఉండాలి. అందుకే డ్రీమ్ బిగ్, పెద్ద కలలు కనండి. యాడ్ మోర్ వాల్యూస్ టు యువర్ లైఫ్. మీ లైఫ్ కి చాలా వాల్యూస్ మీరు యాడ్ చేసుకోండి. దయచేసి చాలా వాల్యూస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మట్టి బుడద ఉంది, దేనికి పనికి వస్తుంది? వినాయకుని చేయడానికి పనికి వస్తుంది. ఆఫ్టర్ వినాయక చవితి ఎవరైనా కొంటారా దీన్ని? ఒక 10 కిలోలు అమ్మా బుడద అమ్ముతామమ్మా, మీ ఇంటి ముందర వచ్చి బండి మీద పెట్టుకొని మట్టి అమ్ముతామమ్మా, బుడద అమ్ముతామమ్మా అనుకుంటూ పోతే ఎవరైనా కొంటారా? పిచ్చోడు రాబోయి ఈడేది బుడద అమ్ముకుంటూ వచ్చిండు అని అంటారా? కానీ అదే మట్టి బుడదని కొంత ట్రాన్స్ఫర్మేషన్ చేసి చిలకలా మార్చావు, ఏమైంది? అమ్మా చిలకలమ్మ, అమ్మా చిలకలమ్మ, మట్టి చిలకలమ్మ, మట్టి చిలకలమ్మ అంటే అప్పుడు ఇంటి ముందుకు వచ్చి కనీసం ఒక 50 రూపీస్ పెట్టుకుంటారు ఒక్కొక్కరు కదా. బట్ అదే చిలుకలు ఇంకా రంగురంగుల చిలకలమ్మ, రంగురంగుల చిలకలని కనుక నువ్వు చెప్పగలిగితే అప్పుడు దాని వర్త్ వాల్యూ ఇంకా డెవలప్, ఇంకా పెరుగుతుంది. ఏం జరిగింది ఇక్కడ? ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది? ఒక మట్టి బుడదలా ఉన్నటువంటి మట్టిని ఒక్కొక్కటిగా మార్చినప్పుడు దాని వర్త్ వాల్యూ పెరిగింది. మరి శివకుమార్ కావచ్చు, మోహన్ నాయక్ కావచ్చు, భరద్వాజ్ కావచ్చు,
మరి మీరంతా కూడా నేను అంటున్నా ఇంకా ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడిప్పుడే నేను సెకండ్ పొజిషన్కి వచ్చిన, ఇప్పుడిప్పుడే ఇంకా ఇంకా చేసుకోవాలి. ఎంతమంది ఫస్ట్ పొజిషన్ ఉన్నారో, ఎంతమంది సెకండ్ పొజిషన్ ఉన్నారో ఒక్కసారి ఎలా తెలుసు సార్ మీరు ఫస్ట్ ఉన్నారు సెకండ్ ఉన్నారంటే, మీరు వెళ్తే కనీసం ఎంతమంది లేచి నిలబడి అరే అరే కేదర్ వచ్చిండు, అరే మోహన్ వచ్చిండు, అరే నవనీత్ వచ్చింది అని ఎంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు చెప్పండి. ఒక గ్రూప్లోకి వెళ్ళారు, ఒక పెళ్లిలోకి వెళ్ళారు, ఎంతమంది వాళ్ళు అరే వీడొచ్చి అని ఎంతమంది ఆశ్చర్యపోతున్నారు. అరే ధనుంజయ్ వచ్చిండు అని ఎంతమంది అంటున్నారు. అనట్లేదంటే మనం ఇంకా ఆడ ఫస్ట్ పొజిషన్ ఆడదాం. ఫస్ట్ పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సెషన్కి రవీంద్ర ధీర్ వచ్చిండు, ఒక ట్రైనర్ అనగానే కొత్త ట్రైనర్ వచ్చిండు అనగానే మీకు నేను ఫస్ట్ స్క్రీన్ మీదకి రాగానే, స్క్రీన్ మీద నేను రాలేదు, నా పోస్టర్ మాత్రం మీరు చూసింటారు, స్క్రీన్ మీద మీకు కనపడలేదు. స్క్రీన్ మీద కనపడక ముందే కనపడేంత వెంటనే ఏం చెప్పాను మీకు, వెళ్ళి కాల్ చేసి మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి అని చెప్పాను. అప్పుడు మీకు అందరూ ట్రై చేస్తారు. ట్రై చేయగానే దాదాపు 9 మంది వచ్చారు. మాకు 10 మంది దాకా వచ్చారు, మళ్ళీ ఒకరు లిఫ్ట్ అయ్యారు. 9 మందికి మీకు ఫోన్ చేసి పిలవాలనేటువంటి నమ్మకం మీకు నేను కలిగించానా లేదా? ఫస్ట్ 2 minutesలో చెప్పండి. నేను రాగానే నేను ఏం సెషన్ స్టార్ట్ చేయలేదు, ఏమీ చెప్పలేదు, కానీ మీకు ఏమనిపించింది? పిలుద్దామనే ఆలోచన మీ బ్రెయిన్లోకి వచ్చిందా లేదా? ఫస్ట్ చెప్పండి. పిలవనని ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు తెలిసి నేను కనీసం సెకండ్ పొజిషన్లో నన్ను ఊహించుకున్నారు కాబట్టే, అరే డేడు జర గెట్టోడు వచ్చినట్టున్నాడు, జర మా వాళ్ళకి కాల్ చేద్దామని అనిపించింది మీకు. లేదు నేనుగా మూసిగా సింపుల్గా ఈరోజు టాపిక్, ఈరోజు కంటెంట్ చెప్పడానికి వచ్చాను, థ్యాంక్స్ అని ఇలా స్టార్ట్ చేసి ఎవరు రాలేదో సార్ మీ ఫ్రెండ్స్ కాల్ చేయండి అని నేను కనుక రిక్వెస్ట్ చేస్తుంటే ఫోను మీకు డైలర్ యాప్ దగ్గరికి వెళ్ళేదే కాదు, మీరు చేసే వాళ్ళే కాదు నాకు తెలుసు. మరి మీరు కూడా మిమ్మల్ని కూడా మీ ఫ్రెండ్స్ ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? మీ ఫ్రెండ్స్ ఎందుకు నీకు ఎనలేని గౌరవం ఇవ్వాలి? వాట్ ఈజ్ స్పెషల్ ఇన్ యూ? నీలో స్పెషల్ ఏముంది చెప్పు ఒకసారి. నీలో స్పెషల్ ఏముంది? ఏ స్పెషల్ లేకుండా నీకు ఎట్లా రెస్పెక్ట్ వస్తుంది? అందుకే ఇప్పుడు జస్ట్ మా అబ్బాయి కన్నా మా అమ్మాయికి నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు నా పక్కన కూర్చుంటే సెషన్ జరిగితే ఎప్పుడు అమ్మ వెళ్ళి స్టోరీ బుక్ తెచ్చుకోపోరా అని చెప్పిన, లేనన్నా హోంవర్క్ ఉందని చెప్పిన, నువ్వేమైనా చేయి. 7 o'clock 7:30 మ్యాక్సిమం 8 o'clock వరకు మాత్రమే నీ చదువులు నీ పంచాయతీలు అమ్మ. 4th class మా అమ్మాయి. 8 o'clock వరకు మాత్రమే నీ స్టడీస్, నీ స్కూల్ సంబంధించిన విషయాలు చేసుకో. ఆఫ్టర్ 7 తర్వాత లేదా 8 o'clock తర్వాత నీవెప్పుడు కూడా 4వ తరగతి పుస్తకాలు పట్టుకోకు అని చెప్పారు. మరి ఏం చేయాలా? మీ ఫ్రెండ్స్ చెయ్యని పని నువ్వు చెయ్యని చెప్పారు. మీ ఫ్రెండ్స్ చేయని పని అంటే ఏంది? ఇప్పుడు వీళ్ళ బ్రదర్ ఉంటాడు, వాడికి మ్యాథ్స్ వచ్చు, క్యూబ్ వచ్చు, చెస్ వచ్చు, ఇవన్నీ కొన్ని నేర్చుకున్నాడు. సో అలా మీ ఫ్రెండ్స్ ఏవి నేర్చుకోరో అవి నువ్వు నేర్చుకో. అప్పుడు నీకు రెస్పెక్ట్ వస్తుంది, అప్పుడు వాల్యూ ఉంటుంది. జస్ట్ సెషన్ ముందు చెప్తున్నాను, మీరు వచ్చారు. సో మరి మనం కూడా ఎందుకు ఆలోచించకూడదు? ఒక టీచర్గా ఉన్న నేను, ఒక టీచర్ మాత్రమే ఉన్న నేను, నాకు రెస్పెక్ట్ కావాలంటే నాకు స్పీకింగ్ స్కిల్ అనేటువంటి రెస్పెక్ట్ నేను యాడ్ చేసుకోవడం వల్ల నా జీవితంలో సో చూపిస్తా మీకు. అందుకే లెర్నింగ్ స్కిల్, ఒక స్కిల్ నేర్చుకోవడానికి కావాల్సింది ఓన్లీ 5% ఇన్స్ట్రక్షన్స్ అండి. 5% మాత్రమే ఇన్స్ట్రక్షన్స్. మిగతా 95% డిపెండ్ అపాన్ యువర్ ప్రాక్టీస్ అండ్ ఎఫర్ట్స్. మీ ప్రాక్టీస్ మీ ఎఫర్ట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. జాయిన్ అవ్వండి. ఎంతో మంది ఉన్నాక మీరు కొంతమంది జాయిన్ అయ్యారు. కొంతమందిలో కూడా కొంతమందిని కొన్ని ఆకర్షణకు లోనైపోయి కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల సెషన్ మిస్ అవుతుంటారేమో. కానీ మిస్ అవ్వకుండా సెషన్ ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ ఏదో ఒక రోజు మీకు ఒక స్థాయి తెచ్చి పెడుతుంది. డెఫినెట్లీ తెచ్చి పెడుతుంది. బట్ జస్ట్ యూ వెయిట్ ఫర్ దట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ కోసం మీరు ఎదురు చూడాలి. మరి కరోనా టైంలో అందరూ ఎంజాయ్ చేసుకుంటూ టిక్ టాక్లు చూసుకుంటూ ఉంటే నేను వచ్చి ఇంపాక్ట్లో చేరి June 14, 2020 ఫస్ట్ కరోనా టైంలో నేను ఈపీఎస్లో చేరి
సెషన్లు వినడం, పుస్తకం అవి ఇవి చెప్పుకుంటూ ఫెసిలిటేట్ చేసుకుంటూ ఫీడ్బ్యాక్లు ఇచ్చుకుంటున్న నేను చూసి ఎంతో టైం వేస్ట్ అనుకుంటున్నటువంటి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఏంద్ర ఎప్పుడు ఏదేదో అనుకుంటా. కానీ ఈరోజు అదే ఫ్రెండ్స్ ఎక్కడైనా ఏదైనా సెషన్ కావాలంటే మా ఓడు ఉన్నాడు, మా రవీంద్ర ఉన్నాడు, మా రవీంద్ర ధీర్ ఉన్నాడు అని చెప్పి పిలుస్తూ ఉంటే ఎంత హ్యాపీ అండి. అందుకే మీ ఫ్రెండ్స్ కి మీ సర్కిల్లో లేని స్కిల్ ని మీరు నేర్చుకోబోతున్నారు, అదే స్పీకింగ్ స్కిల్. ఈ స్పీకింగ్ స్కిల్ అనేటువంటిది మీరు అనుకుంటున్నట్టు మాట్లాడమే కాదు, మాట్లాడుతున్నామంటే మన ఆలోచనలు మారుతుంటాయి. అలా ఆలోచనలు మారడానికి కావాల్సిన అద్భుతమైన కంటెంట్స్ ఈ నెల రోజులు మీరు నేర్చుకుంటారండి. అందుకే ప్రాసెస్ నమ్ముకోండి దయచేసి. ఇక్కడ కనబడుతున్న వజ్రం కావచ్చు, మొక్క కావచ్చు, వైన్ కావచ్చు, చైనా బ్యాంబూ ట్రీ కావచ్చు, ఇవేవి కూడా ఓవర్ నైట్ లో ప్రీసియస్ థింగ్స్ గా మారలేదు. వజ్రం ప్రీసియస్ థింగే, మొక్క వృక్షం మా ప్రీసియస్ థింగే, వైన్ తాగేటోళ్ళకి వైన్ దానికి ఎంత వెయిటేజ్ ఏదో ఉంటారు, 1000 years ఏదో అంటారు కదా. సో ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే అంత వాల్యూ, దాని రేట్ కూడా పెరుగుతుంది మీకు తెలుసు. న్యూ మెటీరియల్ కన్నా ఓల్డ్ మెటీరియల్కి ఎక్కువ కాస్ట్, ఎక్కువ వాల్యూ వర్త్ అంట కదా. నాకైతే తెలియదు, మా ఫ్రెండ్స్ అంటుంటే విన్నా. న్యూ మెటీరియల్ కన్నా ఓల్డ్ మెటీరియల్ ఎక్కువ బాగా మంచి దమ్ము ఉంటుందంట కదా. ఎందుకు వచ్చింది? ప్రాసెస్ టేకెన్ సమ్ టైం. ఇక్కడ చైనా బ్యాంబూ ట్రీ ఉంది, అది 4 సంవత్సరాలు చిన్న మొలక కూడా రాదండి. విత్తనాలు వేసిన తర్వాత 4 years తర్వాత అద్భుతమైనటువంటి మహావృక్షంగా మారుతుంది. ఎప్పుడు? 1 day, ఒక రోజుకు ఒక అడుగు ఎత్తు పెరుగుతాను, ఒక రోజుకు ఒక అడుగు ఎత్తు. కానీ 4 years వేస్ట్ అయిందా? లేదు. అది నేను 100 అడుగులు ఎత్తేదిగాలంటే నా రూట్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి ఆలోచించుకొని అది తన రూట్ సిస్టమ్ స్ట్రాంగ్ చేసుకున్న తర్వాత ఎస్ ఐ కెన్ గ్రో అన్న తర్వాత అది మొదలెడుతుంది. అందుకే మీరు ఈ ప్రపంచానికి కూడా మీరు మొత్తం మీ ప్లాట్ఫామ్ మొత్తం రెడీ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు మీ రిజల్ట్స్ కనబడతాయి. డోంట్ బాదర్ అబౌట్ క్రిటిక్స్. మీ ఫ్రెండ్స్ ని, వాళ్ళని, వీళ్ళని ఏది పట్టించుకో. సో ప్రజెంటేషన్, అటైర్. మీ ప్రజెంటేషన్ చేయాలంటే ఇది ఉండాలి. ఏమేమి ఉండాలి? అటైరు, బాడీ లాంగ్వేజ్, కంటెంట్, డైరెక్షన్ అండ్ ఎవాల్యుయేషన్ కదా. అటైర్ అంటే ఏంది? కనపడే విధానం. మీరు ఎలా కనబడుతున్నారు, మీకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి, మీకు ఎందుకు అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వాలంటే చూడంగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్, లాస్ట్ ఇంప్రెషన్ అండి. యాక్చువల్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. నో, లాస్ట్ ఇంప్రెషన్. అంటే నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ గా నువ్వు ఇంప్రెస్ చేయగలిగితే నీతో నీ సెషన్ వినాలన్నా, నీకు సెషన్ ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకి రావాలి. అందుకే నీ అటైర్ నీకు కనిపించే విధానం చాలా సింపుల్గా ఉంటా. నేను సింప్లిసిటీగా ఉంటా, సింపుల్ జుట్టు వేసుకొని పోతా, గడ్డం ఇలా పెంచుకుంటా అంటే కుదరదు. మీకు మంచి అవకాశాలు రావాలంటే మంచి డ్రెస్ మెయింటెనెన్స్ చేయండి దయచేసి. యాజ్ ఎ ట్రైనర్గా కానీ, యాజ్ ఎ పర్సన్గా కానీ రాజీ పడకండి. డిగ్నిటీ మెయింటైన్ చేయడంలో రాజీ పడకండి దయచేసి. సెకండ్ థింగ్, బాడీ లాంగ్వేజ్. సో బాడీ లాంగ్వేజ్ సెషన్ సూపర్ మీకు జరిగి ఉంటుంది. కంటెంట్. సో ఎస్, కంటెంట్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ డి ఫర్ డైరెక్షన్. డైరెక్షన్ అంటే మీరు ఏం మాట్లాడుతున్నారో డైరెక్షన్ ఇవ్వండి దయచేసి. మీరు ఏదైనా మాట్లాడండి, కానీ డైరెక్షన్ ఈజ్ మోస్ట్ థింగ్. నేను ఈ సెషన్లోకి రాగానే మీకు ఏం చెప్పాను? ఈరోజు మీరు పవర్ఫుల్ సెషన్ తీసుకొని వెళ్తారు, ఇవి ఎన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడతారు, ఒక ప్రాపర్ డైరెక్షన్ ఇచ్చాను. అందుకే సెషన్ చెప్పే ముందు, మీరు ఈ సెషన్ చెప్పే ముందు నేను మాట్లాడుతున్నాను, ఇది నేర్చుకుంటారు, ఈ విషయాలు చెప్తానని చెప్తే కరెక్ట్ ఇవన్నీ చెప్తాడంట అని చెప్పి అవుతారు. థంబ్నెయిల్ చూసి వీడియో చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? థంబ్నెయిల్ మాత్రమే చూసి. అంటే ఆ థంబ్నెయిల్లో ఏదో ఉందనుకుంటా, కానీ ఏది ఉండదు, మొత్తం చూస్తున్నా కానీ దానికి ఏమీ కనబడదు. డైరెక్షన్ కూడా అలాంటిది. కానీ అక్కడ థంబ్నెయిల్ మోసం చేస్తే కానీ మీ డైరెక్షన్ మోసం చేయకూడదు. ఈ ఫర్ ఎవాల్యుయేషన్, నిరంతరం మీరు మిమ్మల్ని ఎవాల్యుయేషన్ చేసుకుంటూనే ఉండాలి. సో దిస్ ఈ ప్రజెంటేషన్ చేయాలి. మరి అలా ప్రజెంటేషన్, బెస్ట్ ప్రజెంటేషన్ ఉండాలంటే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీకు సంబంధించింది కాదు. సార్ ఏం జరిగింది సార్? ఇంపాక్ట్లోకి వచ్చిన తర్వాత ఇది మొదటి పిక్చర్లో కనబడుతుంది నేనే, అన్ని పిక్చర్లో కనబడుతుంది నేను. మొదటి పిక్చర్ నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అంటే 10th అయిపోయినటువంటి 2 months లో. సో ఉపన్యాస పోటీల్లో అప్పుడున్నటువంటి సిఐ రంజన్ రతన్ కుమార్ అనే వ్యక్తి నాకు గిఫ్ట్ ఇచ్చాడు మా కాలేజ్కి వచ్చి. 18 సంవత్సరాల కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 2002, 18 అంటే 2020 జూన్లో ఈయన, జూన్ కాదు 2021 జూన్లో ఈయన ఏమయ్యాడు తెలుసా? ఎస్పీ అయ్యాడు. జోగులాంబ గద్వాల జిల్లాకి ఎస్పీ. ఆ రోజు సిఐ, ఈ రోజు ఎస్పీ. ఆ వెంటనే అప్పటికి నేను ఇంపాక్ట్ లో ట్రైనర్ అయ్యాను. 1 year అయింది. అప్పుడు నేను ఆయనకు ఇంపాక్ట్ ఫోటోలు కాదు, ఆ ఫోటో పెట్టాను.
కాలేజీలో దిగిన ఫోటో పెట్టాను. ఆయన ఆశ్చర్యపోయాడు, నేనే కదా ఇక్కడ అని. వెంటనే నాకు మెసేజ్ హూ ఆర్ యూ అని పెట్టిండు. ఐఎమ్ సో అండ్ సో సార్, ఇంటర్మీడియట్లో ఇలా ఇలా అని చెప్పి మెసేజ్ చేసిన. ఓ సూపర్ నైస్ మెమరీ అని పెట్టిండు. ఐ వాంట్ మీట్ యూ సార్ అని పెట్టాను. ఓకే డెఫినెట్లీ అన్నాడు. నేను వెంటనే నా ఫ్యామిలీతో వెళ్ళాడు చెప్పి సెకండ్ ఫోటో అదే. ఆ రోజు స్టూడెంట్ గా నాకు గిఫ్ట్ ఇస్తే నేను ఆయనకి వెళ్ళి వెల్కమ్ చెప్పాను జిల్లాకు. తర్వాత వెంటనే ఏం జరిగిందో తెలుసా అండి, జోగులాంబ గద్వాల్ జిల్లాలో ప్లస్ వనపర్తి 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సివిల్స్, ఏఆర్ అండ్ ఇంకేమో ఉంటాయి కదా, అన్ని రకాల ఎస్ఐలు అందరూ కూడా 150 మందికి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ మై గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ ఇంపాక్ట్. నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ విషయాలు సార్, కంటెంట్ చెప్పండి సార్ మీరు అంటే ఏవేవో చెప్తున్నారు ఏంటి సార్ అని మీరు అనుకోవచ్చు. బట్ మీ భవిష్యత్తు కూడా ఇలా ఉండబోతుంది చెప్పడం కోసమే నేను ఇవన్నీ చెప్తాను. నేను సెషన్ చెప్పడానికి రాలే. నెక్స్ట్ మీరు ఇలా అవ్వాలంటే ఇలా చేస్తే ఏమవుతారని చెప్పడం కోసమే నేను ఇవన్నీ ఈ 10 minutes టైం తీసుకున్నటువంటి కారణం కూడా అదే. మీరు మీ ఫ్రెండ్స్ కాల్ చేయండి, యాజ్ వెల్ యాజ్ ఆ టైంలో కూడా నేను ఇవన్నీ ఫొటోస్ సెట్ చేసి ఇది మీకు చూపించాలని సెట్ చేసి మీకు పెట్టాను. ఇది యాక్చువల్ వేరే టాపిక్. ఇది చూడండి పక్కన కనబడుతుంది శ్యామ్ రాథోడ్ సార్. మరి ఇంపాక్ట్ అయిన తర్వాత, ట్రైనర్ అయిన తర్వాత నన్ను టీచర్లు ఇంప్రెస్ చేయడు కదా, నేనే వెళ్ళి టీచర్స్ని ఇంప్రెస్ చేశాను. ఎందుకంటే వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ పిల్లలకి నేను సెషన్ తీసుకున్నాను. ఆ కనబడుతున్నటువంటి ఫొటోస్ రవీందర్ రెడ్డి అని నాకు కోచింగ్ ఇచ్చాడు. ఆయన స్కూల్కి నేను వాళ్ళ 10th స్టూడెంట్స్కి నేను సెషన్ చెప్పడానికి వెళ్తే అప్పుడు ఆయన వచ్చి ఫోటో దిగడం జరిగింది. రెండో ఫోటో గ్రేట్ మాస్టర్ ఫిజిక్స్ లెక్చరర్ ఆయన వెంకటేశ్వర్ గౌడ్, నౌ ఈజ్ అ ఫిజిక్స్ టీచర్. అక్కడ వాళ్ళ స్టూడెంట్స్ నేను సెషన్ చెప్పిన తర్వాత, అరే రవి నీతో నేను ఫోటో తీసుకుంటారా అన్నాడు. సరే సార్ అని చెప్పి ఫోటో దిగాను. ఫోటో దిగేటప్పుడు నేను చేతులు కట్టుకున్నాను. బికాజ్ ఆఫ్ చేతులు వదిలితే ఆయన నాతో దిగినట్టు ఉంటుంది. చేతులు కట్టుకుంటే నేను ఆయన దిగినట్టు చేతులు కట్టుకొని ఫోటో దిగాను. చూడండి ఎలాంటి ఇన్స్పైర్డ్ బై గురుస్. అంటే ఈ ఇంపాక్ట్ ఏమి ఇచ్చిందంటే, మరి అదే టీచర్గా ఉంటే వాళ్ళు పెద్ద స్కూల్, నేను ప్రైమరీ స్కూల్ టీచర్. ఇంకెక్కడ అంటే మా టీచర్స్కు నేను ఇంప్రెస్ చేసేటువంటి ఒక గొప్ప క్లారిటీ ఇంపాక్ట్ ద్వారా వచ్చిందండి. ఇక్కడ కనబడుతున్న పిక్చర్, నేను చదువుకునేటప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా వర్క్ చేస్తాను. నేను బోత్ చదువుకుంటూ నేను స్కూల్లో పనిచేశాను. అలా స్కూల్లో పనిచేసినప్పుడు అక్కడ ఉండేది రాములు అని ఆ స్కూల్ కరెస్పాండెంట్ ఆయన. అప్పుడు ఆయన స్కూల్లో పనిచేసేటప్పుడు ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేసేటప్పుడు ఎంత వాల్యూ ఉంటుంది మీకు తెలుసు. ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్కి ఎంత వాల్యూ ఉంటుంది మీకు తెలుసు. బట్ గవర్నమెంట్ టీచర్ అయిన తర్వాత, మళ్ళీ ట్రైనర్ అయిన తర్వాత, మళ్ళీ ఆయన స్కూల్కి మళ్ళీ నేను ఒక ట్రైనర్గా పరిచయం చేసినప్పుడు నెల మొత్తం ఎంత జీతం ఇస్తాడో ఒక్క రోజుకే అంత డబ్బు ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ నన్ను ఇన్వైట్ చేశాడు. అది నేను మీతో షేర్ చేయాల్సిన ప్రొడక్షన్. నెల మొత్తం ఎంత జీతం ఇస్తాడో ఒక రోజే అంతకు మించిన డబల్ ఇచ్చి, ఈ వాచ్ కాదు ఇంకో వాచ్, ఇంకొకటి వాచ్ గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి సెషన్ చెప్పించుకున్నాడండి. ఇది కాదండి ఇంపాక్ట్ ఇచ్చింది. 20 సంవత్సరాలు ఐ మీన్ నాకు 23లో జాబ్ వచ్చింది. 5 తీసేసి 18 సంవత్సరాలు కష్టపడితే నేను టీచర్ అయ్యాను. ఐ మీన్ ఫస్ట్ క్లాస్ నుంచి తీసుకుంటున్నాను. నేను 18 సంవత్సరాలు కష్టపడితే టీచర్ అనేది నేను మరి విత్ ఇన్ 1 yearలో ఇంతోటి ఇచ్చింది ఇంపాక్ట్. టీచర్ మాత్రమే అయ్యాను నేను చదువుకుంటే. మరి ఏమిచ్చింది ఇంపాక్ట్, ఏమి ఇవ్వబోతుంది మీకు కూడా చెప్పడం కోసమే నేను ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను మిత్రులారా. నెంబర్ ఆఫ్ కొన్ని మాత్రమే, మచ్చుకు మాత్రమే కొన్ని చూపిస్తున్నాను. ఇవన్నీ నా 4 సంవత్సరాల జర్నీలో జరిగినటువంటి గ్రేట్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ ఇప్పటికి దాదాపు 1,00,000 పైగా విద్యార్థులు నేను సెషన్ చెప్పాను. 1,00,000 పైగా ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనర్స్ మీతో కలిపితే 1,00,000 పైన అయ్యాను. అందుకే ఒకవేళ కరోనా రాకపోతే నేనే ఇంపాక్ట్ నేను ఎంత మిస్ అయ్యేవాడినో చెప్పడం కోసమే నేను ఇవన్నీ చెప్తున్నాను. మరి మీరు కూడా ఇలాంటి మిస్ అవ్వకూడదని నేను బలంగా కోరుకుంటున్నా. అందుకే ఈరోజు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా తీసుకురండి, చూడండి, వినండి. ఇంపాక్ట్ ఏముంది ఈ ప్రపంచం. ఐఎమ్ ఎ వెరీ వెరీ ఆర్డినరీ స్టూడెంట్ ఇన్ మై స్టూడెంట్ లైఫ్ లో. చాలా ఆర్డినరీ స్టూడెంట్ నేను. సో ఒక ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీగా మారడానికి ఒక టీచర్ అయితే ఏమాత్రం ఆన్సర్ కాదండి. టీచర్ అయితే ఒక్క రీజన్ అయితే కానే కాదు. ఇదంతా ఇంపాక్ట్ మారా. కాబట్టి మిత్రులారా, ఫ్యూచర్లో మీరు కూడా అద్భుతమైనటువంటి ట్రైనర్స్ మీరు కావాలి. ట్రైనర్స్ కావాలంటే ఏం చేయాలి?
ట్రైనర్స్ కావాలంటే మీరు ఏం చేయాలి? మరి ఇంతకుముందే చెప్పుకున్నా కదా, మంచి కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. కంటెంట్ ప్రిపేర్ చేసుకోండి. ఏం చేయాలి సార్? ఎట్లా ప్రిపేర్ కావాలి సార్? ఇంకా టాపిక్లకి నేను వెళ్ళలేదండి. నౌ వీఆర్ గోయింగ్ టు సెషన్. ఇప్పుడు సెషన్లోకి వెళ్తాం. ఓకే, మరి కంటెంట్ ఎలా ప్రిపేర్ సార్? మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా సార్, మాకేమైనా మెటీరియల్ ఇస్తారు సార్? నేను ఏమి ఇవ్వను. జస్ట్ ఐ షో ద వే. ఒక దారి చూపిస్తా మీకు నేను. ఆ దారి గుండా నడిస్తే మీరు నచ్చినంత ఒక సముద్రంలో దోసెడి తీసుకెళ్తే దోసెడి నీళ్ళు తెచ్చుకోవచ్చు, బాటిల్ తీసుకెళ్తే బాటిల్తో నీళ్ళు తెచ్చుకోవచ్చు, లేదో డ్రమ్ తీసుకెళ్తే డ్రమ్తో తెచ్చుకోవచ్చు. మీరు ట్యాంకర్ తీసుకెళ్తారా, అంతకు మించి ఇస్తారా, లేకపోతే 10 HP మోటార్ పెట్టి మీ రిజర్వాయర్ నింపుకుంటారా, యువర్ విష్. అంత భవిష్యత్తు మాత్రం మీకు ఉందండి. ఓకే, మీరు రాసుకోండి, నోట్ చేసుకోండి. కంటెంట్ ప్రిపరేషన్ చేసుకోవడానికి ఫస్ట్ హెడ్డింగ్స్ అని పెట్టుకోండి. ఒక పేపర్లో హెడ్డింగ్స్ పెట్టుకోండి. ఫస్ట్ P ప్లానింగ్. ప్లానింగ్ అండి. ప్లానింగ్ అంటే ఏంటో చేద్దాం. ప్లానింగ్ ఏంటో చూద్దాం. ప్లానింగ్ అంటే ఏంటి అసలు? అంటే ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇంకో ప్లానింగ్. ఏం ప్లానింగ్ ఉండాలి సార్? అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ ఎవరు? ఫస్ట్ అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ సైకాలజీ మీకు తెలియాలి. ఇప్పుడు నాకు సైకాలజీ తెలిసింది. నాకేం సైకాలజీ తెలుసుకునే కాల్ చేయగానే మేడంకి అడిగాను నేను. ఏం అడిగాను నేను? ఎవరెవరు వచ్చారు? వైష్ణవమ్మని కాల్ చేశాను నేను. కాల్ చేసిందమ్మా, ఎవరెవరు వచ్చారమ్మా మీకు ఈరోజు? ట్రైనర్స్ ఎవరెవరు చెప్పారమ్మా? పార్టిసిపెంట్స్ ఎంతమంది? ఇది సార్ ఈ టాపిక్స్ అయ్యా సార్. కంటెంట్ ఎవరు చెప్పారమ్మా ఇంతకుముందు EPS లో? వీళ్ళు చెప్పారు సార్. ఓకే, రైట్ అమ్మా. నేను రాగా నాకు అర్థమైంది. కొద్దిమంది జాయిన్ అవ్వలేదని అర్థమైంది. నాకు పార్టిసిపెంట్ సైకాలజీ నాకు అర్థమైంది. ఏం అర్థమైంది? ఉన్నవాళ్ళు 10 మంది చాలా ఉత్సాహంగా ఉన్నారు, సంఖ్య తగ్గినా వినాలనుకుంటున్నారు. ఇంకొంతమంది ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు. వీరికి నేను మోటివేట్ చేయాలి, వీరిని కూడా ఒక దారిలో తీసుకురావాలి. ఈ సెషన్ మిస్ అయితే మళ్ళీ కనెక్ట్ అవ్వరు. చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. అని కనెక్ట్ చేయడానికి నేనేం చేశానంటే కొన్ని ఫొటోస్ అన్ని కూడా అప్పటికప్పుడే కలెక్ట్ చేసి ఒక PPT చేసి మేము ముందు ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అందుకే పార్టిసిపెంట్స్ యొక్క సైకాలజీ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీరు ఏ టాపిక్ అనేది మాట్లాడండి, ఏదైనా కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ సైకాలజీ ఏంటి? రూరల్ ఏరియా వాళ్ళ, అర్బన్ ఏరియా వాళ్ళ? ఫస్ట్ పాయింట్ ఏంది? రూరల్ అర్బన్? పూర్తి పల్లెటూరు వాళ్ళు ఉన్నారు, లేదా క్లాస్గా ఉన్నారు అక్కడ? 2, కూర్చున్న వాళ్ళలో లిటరేచర్స్ ఉన్నాయా, ఇల్లిటరేచర్స్ ఉన్నారా? చదువుకున్న వాళ్ళ, చదువుకోని వాళ్ళు ఉన్నారా? అక్కడ ఉన్న వాళ్ళలో ఏజ్ ప్రకారంగా స్టూడెంట్స్ ఉన్నారా, యూత్ ఉన్నారా, ఎవరున్నారు, అసలు అడల్ట్స్ ఉన్నారా? వాళ్ళ ఏజ్ ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. మరి అక్కడ ఉన్న వాళ్ళలో ఏమైనా రిలీజియన్ అంతా సేమ్ రిలీజియన్ ఉన్నారా? ఓన్లీ ముస్లిమ్సే ఉన్నారా? ఓన్లీ క్రిస్టియన్సే ఉన్నారా? ఓన్లీ హిందూసే ఉన్నారా అక్కడ ఏమైనా? ఇది కూడా మనకు తెలియాలి. సరే, ఇవన్నీ మనకేం అవసరం? సెషన్ ఎవరికైనా చెప్పొచ్చు. సింపుల్ చూద్దాం. పార్టిసిపెంట్స్ ఇప్పుడు మీరు ఉన్నారు, కంటెంట్ ప్రిపరేషన్ టాపిక్ చెప్పాను. EPS ఉందనుకోండి, EPS కోర్సే చెప్పాలి. మీరే EPS కూడా చేశారు కదా, అప్పుడు కనుక ఈ పంచాయతీ అంతా అవసరం మీకు? EPS వాళ్ళు ఇంపాక్ట్ ఇంత డెప్త్ అవసరమా? ఒక ట్రైనర్ కావాల్సడానికి ఏమేం కావాలి, నా ఇంపాక్ట్ జర్నీ మొత్తం మీకు చెప్పేవానా నేను? EPS అయితే చెప్పేవానా? ఏం చెప్పేటోని కాదు. ఫస్ట్ కంటెంట్ అని చెప్తుంటే కంటెంట్ ఏందో ప్రిపేర్ చేసి వెళ్ళిపోయేటోని. పార్టిసిపెంట్స్ సైకాలజీ తెలుసు నాకు. ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ ఒక సంకల్పంతో మీరు వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఒక గొప్ప ట్రైనర్ కావాలని ఇక్కడ కూర్చున్నారు. మరి మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెడితే ఎలా? అది ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక పేషెంట్ చచ్చిపోతాడు, ఒక లాయర్ తప్పు చేస్తే ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది, ఒక ఇంజనీర్ తప్పితే ఒక బిల్డింగ్ బలిపోతుంది. కానీ ఒక టీచర్, ఒక ట్రైనర్ తప్పు చేయకూడదు. ఒక ట్రైనరు ఒక వ్యక్తిని మార్చేటువంటి మాటల మాంత్రికుడు అని చెప్పొచ్చు. మాటల ద్వారా ఒక వ్యక్తిని మెస్మరైజ్ చేసి మీరు వ్యక్తికి ఒక జీవితాన్ని కూడా మీరు ఇవ్వచ్చు. మరి అలాంటి ట్రైనరు ఎలా ఉండాలి? ఒక ట్రైనర్కి నిజమే కదా అని అనిపించే విధంగా కనుక ఉండకపోతే మీలో ఆ యొక్క ఫీలింగ్ లేకపోతే మీలో చివరికి 30 days అయ్యో నేను మిస్ అయ్యాను కదా,
అయ్యో అని బాధపడితే తిరిగి రాదండి. మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇంత డెప్త్కి వెళ్ళడం జరిగింది. బికాస్ ఆఫ్ ఐ నో యువర్ సైకాలజీ. మీ సైకాలజీ నాకు అర్థమైంది కాబట్టి నేను అంత డెప్త్కి వెళ్ళడం జరిగింది. అందుకే అక్కడ పార్టిసిపేట్స్ సైకాలజీ ఏందో తెలుసుకుంటే ఓన్లీ జెంట్స్ ఉన్నారనుకోండి, జెంట్స్ రిలేటెడ్, లేడీస్ మాత్రం లేడీస్కి రిలేటెడ్, లేదా అక్కడ మొత్తం క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్ రిలేటెడ్, హిందూస్ మాత్రమే ఉన్నారు. యూ షుడ్ టేక్ సమ్ హిస్టారికల్ స్టోరీస్ తీసుకో, మహాభారత రామాయణ లాంటి స్టోరీస్ తీసుకోవచ్చు. ఓన్లీ ముస్లిమ్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారు అక్కడ. అప్పుడు మహాభారత సంబంధించి తీసుకుంటే దే కాంట్ కనెక్ట్ కదా, కనెక్ట్ అవ్వరు కదా. అక్కడంతా రూరల్ ఏరియాలో వాళ్ళు ఉన్నారు, అసలు అసలు వాళ్ళు చదివే రాదు వాళ్ళకు. కానీ వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళతో నువ్వు కనెక్ట్ కావాలి. ఏం చేయాలి అప్పుడు? ఈ స్లాంగ్ కూడా వాళ్ళకి రిలేటెడ్గా ఉండాలి. క్లాస్గా నీట్గా ఇంగ్లీష్ వర్డ్స్ స్లాంగ్తో కనుక మాట్లాడితే దే కాంట్ కనెక్ట్ కదా. అందుకే ప్లానింగ్ అనేది ఏంటంటే సైకాలజీ ఆఫ్ పార్టిసిపెంట్స్. పార్టిసిపెంట్స్ సైకాలజీ మీకు తెలియాలండి. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ పి ఇస్ ద ప్రిపరేషన్ అండి. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ పి ప్రిపరేషన్లో 6C ఫార్ములా చెప్తాం మీకు. 6C ఫార్ములా అంటే 6 Cలు. ఫస్ట్ C నోట్ చేసుకోండి, కాంటెక్స్ట్, సందర్భం అండి. మీరు ఏ సందర్భంలో సెషన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఏ సందర్భంలో సెషన్ తీసుకోవాలనుకుంటున్నారు? అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ ఎవరు? స్టూడెంట్సా, అడల్ట్సా, విత్ యూతా? ఏం చేయాలి? ఆ సందర్భం ఏంటి? అక్కడ ఉన్న ప్రోగ్రామ్ ఏంటి? అసలు ప్రోగ్రామ్ ఎజెండా ఏంది? దేనికోసం పెట్టారు? ఏ సందర్భంలో పెట్టారు అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక కాలేజ్ స్టూడెంట్స్ సెషన్ కని పిలిచారు మిమ్మల్ని, కానీ ఏ సందర్భంలో పిలిచారు? యాన్యువల్ డేనా, ఫేర్వెల్ పార్టీనా, లేకపోతే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లాంచింగ్ అవుతుంది ఒక కంపెనీలో, లేదు పేరెంట్స్ మీటింగా? సందర్భం అనేది, లేదా ఉమెన్ డే సెలబ్రేషన్సా, ఫాదర్స్ డే సెలబ్రేషన్సా? ఏదో ఒక అకేషన్ అయితే ఉంటుంది కదా. ఏ అకేషనల్గా మీరు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు? 12th జనవరి యూత్ డే సందర్భంగా, యువజన దినోత్సవం, వివేకానంద స్వామి సందర్భంగా యూత్కి కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. December 31st సందర్భంగా కొన్ని సెషన్స్ పెడుతూ ఉంటారు యూత్కి. అంటే సందర్భాన్ని బట్టి కూడా మనం ఏం మాట్లాడాలో చాలా ఇంపార్టెంట్. వినాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పాల్సిన వ్యక్తి వస్తే ఆ విషయం యొక్క విలువ పెరుగుతుంది. వినాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పాల్సిన వ్యక్తి వస్తే విషయానికి విలువ బాగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టాపిక్ మీరు పార్టిసిపెంట్స్ కాదు, ఇన్ఫాక్ట్లో చేరలేదు. మీరు మీ కాలేజీలోనే, మీ స్కూల్లోనే ఎక్కడో వర్క్ చేస్తున్న పొజిషన్లో వాళ్ళ ప్రొఫెషన్స్ లేదా వాళ్ళ మేనేజ్మెంట్ మీకు సెషన్ కండక్ట్ చేశారు. అప్పుడు ఈ టాపిక్ మీకు కనెక్ట్ అవుతుందా? బికాజ్ ఆఫ్ సందర్భమేగా. కంటెంట్ మాకేం సంబంధం పోసారు, ఆయన ఏదో పెట్టించింది. అందుకే ఏ సందర్భంలో మిమ్మల్ని పిలిచారనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని 10th ఎగ్జామ్స్ ముందర మిమ్మల్ని పిలిచారనుకోండి ట్రైనర్ని, మొత్తం పిల్లలు పిచ్చకొచ్చి కూర్చుంటారు మీ ముందు. ఏమైనా చెప్తాడేమో, ఇంపార్టెంట్ బిట్లు ఏమైనా చెప్తాడేమో, ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏమైనా చెప్తాడేమో, ఏమైనా షార్ట్ కట్ చదవకుండా ఎట్లా పాస్ కావాలని చెప్తాడేమో అనే ఒక క్యూరియాసిటీ వాళ్ళ లోపల ఉంటుంది. ఎందుకంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి. లేదు అకాడమిక్ స్టార్టింగ్లోనే 9th క్లాస్ స్టూడెంట్స్కి తీసుకున్నారనుకోండి, అప్పుడు వెళ్ళి మీరు 10th క్లాస్ ఇట్లా చదవాలి, అట్లా చదవాలి, ఇట్లా ప్రిపేర్ కావాలని 9th పిల్లలు చెప్తే ఇంటరా? అంటే ఇక్కడ పార్టిసిపెంట్స్ నాట్ రెడీ టు లిజన్ యువర్ సెషన్. మీ సెషన్కి వినడానికి సిద్ధంగా లేరు, కానీ మరి ఏం చెప్పాలి 9th వాళ్ళకు? అందుకే సందర్భం ఏంది, ఆ సందర్భానికి తగ్గట్టు మన టాపిక్ని డిసైడ్ చేసుకోవాలి. సార్ ఆర్గనైజర్స్ చెప్పరా సార్ టాపిక్ ఏంటో? చెప్తారు, వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు చెప్పినప్పుడు మనం అడగాలి, ఏ సందర్భంలో సెషన్ చెప్తున్నారు సార్? ఏం సార్ అకేషన్ ఏంటి? లేదు సార్ ఓన్లీ మీకోసమే పెట్టాం సార్ మోటివేషన్ క్లాస్ అని కూడా చెప్పొచ్చు కొంతమంది.
అప్పుడు మీరు అడగాల్సిన రెండో పాయింట్ ఏంటంటే కాజ్ అండి, కారణం. సెకండ్ సి కారణం, కాజ్. ఎందుకు పెట్టాలి సార్? సందర్భం ఓకే, నన్ను ఎందుకు పిలిచారు సార్? కారణం ఏంటి? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ? నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీరు అడగాలి. కారణం అంటే ఏంటంటే కోర్ వాల్యూ, పర్ఫెక్ట్. దే వాంట్ ఎక్స్పెక్టింగ్ సమ్ పాయింట్స్, కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారండి. ఆ ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ మీరు టచ్ చేయాలి. ఈరోజు కంటెంట్ అనే టాపిక్ పిలవడానికి నాకు తెలిసి వారం రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ నన్ను రిక్వెస్ట్ చేసి నా టైం తీసుకోవడం జరిగింది. లేదమ్మా నాకు వీలవ్వదు, నేను వేరే వాళ్ళతో చెప్పించాను. లేదు సార్, మీకు వీలైన రోజే మీరు చెప్పాలి సార్. బికాస్ ఆఫ్ దే నీడ్ కాజ్, కారణం ఉంది. రవీంద్ర ధీరా వస్తే మా వాళ్ళకి యూజ్ అవుతుంది అని ఒక కారణం వాళ్ళ బ్రెయిన్లో ఉంది కాబట్టి నన్నే ఇన్వైట్ చేయడం జరిగింది ఈ టాపిక్. లేదు, ఈ టాపిక్ చెప్పడానికి చాలా మంది ఉన్నారు, బట్ చెప్పాను కదా, వినాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పాల్సిన వ్యక్తి వస్తే విషయానికి విలువ పెరుగుతున్నట్టు ఈ ట్రైన్ వర్క్ షాప్ కి రవీంద్ర ధీరనే ఎందుకు పిలవాలని వై దే డిసైడెడ్, బికాస్ ఆఫ్ ద ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్. I didn't touch only content topic. I touched all aspects. అన్ని aspects నేను యాంగిల్ తీసుకొని సెషన్ చెప్తాడనేటువంటి ఒక బిలీవ్నెస్ నాకు సెషన్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఒక సెషన్ మిమ్మల్ని పిలిచారో, కాలేజ్ వాళ్ళు, స్కూల్ వాళ్ళు, లేదా కంపెనీ వాళ్ళు పిలిచారంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్, నాకు తెలుసు. నేను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తే నేను అడగలేదు. బికాస్ ఆఫ్ ఐ నో సైకాలజీ. మా ఆర్గనైజర్స్, ఇక్కడ ఉన్న మెంటర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది నాకు తెలుసు కాబట్టి నేను అడగకుండానే డైరెక్ట్ వచ్చేసాను. బట్ మీరు మాత్రం డెఫినెట్లీ తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి సార్? మీరు ఈ సెషన్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? సార్ చెప్పాం కదా సార్, టైం మేనేజ్మెంట్ కరెక్ట్. ఎందుకు ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకు ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు సార్? కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? వాళ్ళకి ఎక్కడో ఒక చోట వాళ్ళకి లోపం కనిపించుంటుందండి. మీతో ఒక సెషన్ ఇప్పిస్తున్నారు అంటే కారణం ఏంటి? దేర్ ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లం. అక్కడ ఒక ప్రాబ్లం నుంచి వాళ్ళు ఫేస్ అవుతూ ఉంటారు. మాకు లీడర్షిప్ గురించి చెప్పాలి సార్ సెషన్. ఎందుకు లీడర్షిప్ గురించి వాళ్ళకేం సెషన్? సంథింగ్ ఈజ్ దేర్. ఒక లీడర్షిప్ అనేటువంటిది లేదు, టీమ్ బిల్డింగ్ లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు కాబట్టి మిమ్మల్ని ఆ సెషన్ చెప్పమని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 1 or 2 ఇన్సిడెంట్స్ వాళ్ళ నుంచి మీరు తీసుకోవాలి. సార్ లీడర్షిప్ గురించి చెప్పమన్నారు సార్, ఏంటి సార్, ఏం ప్రాబ్లం ఏమి సార్? మీ దగ్గర లీడర్షిప్ బాగానే ఉంది, టీమ్ మేనేజ్మెంట్ బాగానే ఉంది కదా సార్ అంటే ఏంటి సార్ ప్రాబ్లం? అంటే ఏముంది సార్, తలకాయ ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు సార్, అసలు వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేదు సార్, ఎప్పుడు వాళ్ళ మధ్యన ఆధిపత్య పోరు సార్ అని చెప్పి అప్పుడు చెప్తాడు వాళ్ళకి. అప్పుడు మీకు అర్థం కావాలి, ఓహో ఈయన ఇంత బాధపడుతున్నాడా, ఏ యాంగిల్ బతుకుల మధ్య కోఆర్డినేషన్ లేదంట. ఎవరి మధ్యన? అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ మధ్యన. ప్రిన్సిపాల్ అంటాడు, ఏం చేస్తావు సార్, ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ పిల్లల లోపల విపరీతమైన మార్పులు వచ్చినాయి. ఓహో రైట్, ఈ పిల్లలు బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మిమ్మల్ని పిలిచే ఉద్దేశం ఏంది, సందర్భం ఏంది? గోల్ సెట్టింగ్ లేదా స్టడీ స్కిల్స్. కానీ ప్రాబ్లం అది కాదు. అక్కడ మీతో సెషన్ చెప్పడం కాదు, కారణం ఏంది? బిహేవియరల్ ప్రాబ్లమ్స్. సో యూ టచ్ దట్ కార్నర్. ఆ టచ్ నువ్వు టచ్ చేయాలి అంటే నీ కంటెంట్లో టాపిక్స్ పెట్టుకోవాలి. సో దిస్ ద సెకండ్ సి. మూడో సి కామన్ సెన్స్. థర్డ్ సి కామన్ సెన్స్. ఒక కంటెంట్ మాట్లాడేటప్పుడు కానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక కామన్ సెన్స్ మీరు బిహేవ్ చేయాలి. ఏంది కామన్ సెన్స్ అంటే సందర్భము కారణం ఇవి రెండు లేకుండా మాట్లాడితే ఏం లేనట్టు? కామన్ సెన్స్. అంతే, సింపుల్. ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్ గా వాళ్ళకి రిలేటెడ్ నువ్వు మాట్లాడతావో, సూపర్ అబ్బా, రిలేటెడ్ ఉందబ్బా కదా. ఇది కామన్ సెన్స్ అనేది ఇంపార్టెంట్. కామన్ సెన్స్ లో వన్ మోర్ పాయింట్ ఏంటంటే టైం సెన్స్. అంటే టైం సెన్స్ ఏందో టైం సెన్స్ అంటే ఎప్పుడైతే నీకు ఎంత టైం ఇచ్చారో అంతే టైంలో నువ్వు ఎప్పుడైతే సెషన్ కంప్లీట్ చేస్తావో, ఎంత టైం ఇస్తే అంత టైంలో నువ్వు సెషన్ మాట్లాడతావో, 5 నిమిషాలు అయితే 5 నిమిషాలు మాట్లాడాలి, అరగంట ఇస్తే అరగంట 1 అవర్ ఇస్తే 1 అవర్ మాట్లాడాలి. అంతేగాని 5 నిమిషాలు టైం ఇస్తే ఇంకో అరగంట ఎక్కువ మాట్లాడితే వాచ్ ఏం లేనట్టు మనకి.
కామన్ సెన్స్ లేనండి. కాబట్టి బీ అవేర్ ఆఫ్ కామన్ సెన్స్ వెన్ యూ టేక్ ద సెషన్. ఒక సెషన్ తీసుకునేటప్పుడు ఒక కామన్ సెన్స్ తో బిహేవ్ చేయాలి. మీకు అందుకే నేను సెషన్ చెప్పేటప్పుడు చెప్పాను 9:45 వరకు సెషన్ తీసుకోవాలా, 9:30 క్లోజ్ చేయాలా, 9:15 క్లోజ్ చేయాలని నేను అడిగాను. నేను ఎంతసేపు అయినా మాట్లాడితే నేను ట్రైనర్, నేను గెస్ట్ కదా, నేను ఎంత మాట్లాడతాను మీరు అని అనుకోవడం చాలా పొరపాటు. ఇక్కడ మీరు వింటున్నారంటే నా అదృష్టం, మీ అదృష్టం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో చెప్పే వాళ్ళకన్నా వినే వాళ్ళు దొరకటం లేదు. చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు, వినేటోళ్ళు దొరకటం లేదు. మరి నాకు మీరు దొరికిందంటే ఐఎమ్ లక్కీ కదా, లక్కీ కదా. కాబట్టి వినేవాళ్ళు ఉంటే చెప్పేవాడు చాలా సంతోషిస్తాడు. అందుకే మీరంతా కూడా గ్రేట్ లిజనర్స్ కావాలి సొసైటీలో. మీ లైఫ్ లో కూడా మీరు గొప్ప వాళ్ళు కావాలంటే ఏం కావాలి? లిజనర్స్ కావాలి. చాలా ప్రాబ్లమ్స్ డాక్టర్ వింటే వాళ్ళ రోగాలు తగ్గుతాయి. డాక్టర్ వినకుండా కనుక రాగానే కుసబెట్టుకొని ఇట్లా చూసి ప్రిస్క్రిప్షన్ రాసి పంపించినాడా అది టాబ్లెట్ ఏమాత్రం పనిచేయదు. ఎందుకంటే ముట్టుకొని కూడా ముట్టుకోలేదబ్బా డాక్టర్. ఏం డాక్టరో ఏం లేదు, చూడని కూడా చూడలేదు సరిగ్గా. ఆయనకు తెలుసు ఇది సీజనల్, ఇది టైఫాయిడ్, ఇది మలేరియా ఏరియా, కాబట్టి డైరెక్ట్ చూడగానే ఆ మనిషి చూడగానే అర్థం అయిపోతుంది. కానీ సైకాలజీ ఏంది ఇక్కడ? ఆయన పట్టుకోవాలి, అంగిప్పాలి, స్టెథోస్కోప్ పొట్ట మీద, ఎద మీద, ఎనికిల, ఈపి మీద అన్ని ఇప్పి చూస్తే వాళ్ళు చూసిండబ్బా డాక్టర్. అప్పుడు నువ్వు పారాసిమిక్ టాబ్లెట్ ఇచ్చినప్పుడు తగ్గుతుంది. అలా కాకుండా ఒక 1000 రూపీస్ మెడిసిన్ ఇచ్చి అన్ని ఇచ్చినప్పుడు తగ్గదు. అందుకే ఎందుకు ఇక్కడ పేషెంట్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నేను చెప్పింది డాక్టర్ బాగా విన్నాడు అనేటువంటి ఒక చిన్న సైకాలజీ యాక్సెప్టే తన రోగాన్ని తగ్గిస్తుంది. కాబట్టి దయచేసి ఎవరి ప్రాబ్లం చెప్పేటోనికి మీ దగ్గరకు వస్తే ఫస్ట్ మీరు వినడం నేర్చుకోవాలి. గ్రేట్ లిజనర్ కావాలి. అందుకే శ్రోత కాని వాడు వక్త కాలేడు అని చెప్పి ఒక పెద్ద సామెతనే ఉంది. శ్రోత కాని వాడు వక్త కాలేడు. అందుకే ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవాలంటే చాలా మంది మాట్లాడడం అనుకుంటారు, కాదు వినడం. వినడం బాగా విన్న తర్వాత 1 or 2 పాయింట్ మాట్లాడే మాట చాలా విలువైన మాటలుగా వారికి కనబడతాయి. యథార్థ నువ్వే చెప్పలేకపోతే ఫెయిల్ అవుతాం. కాబట్టి లిజన్ ఫస్ట్. సో కామన్ సెన్స్ లో టైం సెన్స్ ఏంది? చెప్పడం అనేటువంటిది విత్ పర్మిషన్ తో ఉండాలి. ఎంత టైం మాట్లాడుతున్నావు, ఎంతసేపు మాట్లాడుతున్నావు అనేది డిపెండ్ అపాన్ పార్టిసిపెంట్స్. వాళ్ళ ఆగ్రహానికి గురి కావద్దు. దిస్ ఇస్ థాట్. ఫోర్త్ సి ఇస్ ద క్రెడిబిలిటీ. ఏంటి క్రెడిబిలిటీ? ఏంటి క్రెడిబిలిటీ సార్ అంటే మీరు ఎంత ప్రిపేర్ చేసుకుంటున్న కంటెంట్, ఎంత ప్రిపేర్ చేసుకున్న కంటెంట్, ఆ కంటెంట్ లో ఏముండకూడదు అంటే రాంగ్ వర్డ్స్ ఉండకూడదు, రాంగ్ డాటా ఉండకూడదు, రాంగ్ డాటా ఉండకూడదు, ఒకరు కించపరిచేటువంటి మాటలు కూడా ఉండకూడదు. అది ఒక ట్రైనర్ గా మీకు 3 విషయాలు చెప్తాను నేను. ఫస్ట్ పాయింట్, విమర్శించకండి, నిందించకండి. 3, ఫిర్యాదు చేయకండి. విమర్శించకండి, నిందించకండి, ఫిర్యాదు చేయకండి. దయచేసి ఏ ట్రైనర్కి ఉన్నటువంటి ఫస్ట్ క్వాలిటీ ఇది ఉండాలి. ఎవరిని విమర్శించకండి దయచేసి. మీకు ఎవరైనా ఉండొచ్చు, వారిని విమర్శించకండి దయచేసి. విమర్శ అనేటువంటి వల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అంటే లాభం జరిగినట్టు చరిత్రలోనే లేదు. ఒక వ్యక్తిని విమర్శించడం వల్ల ఆ వ్యక్తి లబ్ధి పొందినట్టు చరిత్రలోనే లేదు. పైగా కొత్త శత్రువులు తయారు చేసుకుంటావు విమర్శించడం వల్ల. విమర్శ కనుక నువ్వు మాట్లాడితే జీవితం చివరి శ్వాస వరకు గుర్తుంటది. విమర్శ అయినా ప్రశంస అయినా చివరి శ్వాస వరకు గుర్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెషన్ చెప్తున్నా, మధ్యలో ఎవరైనా వచ్చి ఏం పెట్టినావు సార్ సోది, నువ్వేం చెప్తావు సార్, అంత ఏం మాట్లాడుతున్నావు సార్, ఎవరైనా కనుక విమర్శించారు అనుకో లాస్ట్ వరకు గుర్తుంటుంది. అరే దాని ఆ రోజు సెషన్ చెప్పని కొద్ది ఇట్లా మాట్లాడానని చెప్పి ఆ శివకుమార్ ఇట్లా అన్నాడబ్బా, శివకుమార్ ఇట్లా అన్నాడబ్బా, లాస్ట్ వరకు గుర్తుంటారు. నిందించకండి, ఫిర్యాదు చేయకండి, ఎవరి మీద కాంప్లైంట్ చేయకండి. ఓకే,
సో కాబట్టి క్రెడిబిలిటీ అనేటువంటిది మీరు డెవలప్ చేసుకోండి, వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోండి. మీకంటే ఒక వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకుంటే మీరు మాట్లాడే మాటకు వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పాయింట్, మీరు కంటెంట్ మాట్లాడతారు కానీ హూ ఆర్ యూ అనే క్వశ్చన్ పడతారు. ఫస్ట్ నీళ్లు తీసుకొని చెంబులో పోస్తే నీళ్ళే, నీళ్ళు తీసుకొని బాటిల్లో పోసినా నీళ్ళే, నీళ్లు తీసుకొని ఒక 1000 రూపాయల మంచి వాటర్ బ్యాగ్ కొని పోసినా నీళ్ళే, కానీ ఒక శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది. నీళ్ళే, కానీ ఆ పాత్ర స్థానమును బట్టి నీళ్ళ విలువ పెరిగినట్టే, నీళ్ళకు ఉన్నటువంటి పవిత్రత పెరిగినట్టే మీరు మాట్లాడే మాటలకు కూడా విలువ పెరగాలంటే షుడ్ డెవలప్ క్రెడిబిలిటీ. హూ ఆర్ యూ అని క్వశ్చన్ వేసుకోండి ఫస్ట్. ఎస్, ఐఎమ్ ద గ్రేట్ స్పీకర్. గ్రేట్ స్పీకర్ కావాలంటే నువ్వు ఏం చేసావు ఒక దాకా. సో నేను ఇప్పుడు ఇంతకుముందు మీకు నేను ఎన్ని సెషన్లు చెప్పాను, విత్ ఫోటోస్ చూపించాను. వాట్ యు గెట్, మీరు ఏం పొందారు, వాట్ ఐ గెట్, ఏం వచ్చింది నాకు చెప్పండి. ఐ గాట్ సమ్ క్రెడిబిలిటీ. మీరు నమ్మే విధంగా నా యొక్క ఇష్యూని మీకు చూపించడం వల్ల, ఎస్ వీడు జర గెట్టోడే, వీడు వచ్చినోడు మామూలుడు కాదు, వీడు కబాలిరా కొద్దిగా అని అనిపించినప్పుడు నేను చెప్పే మాటకు కొంత ఏం పెరిగిందండి, కొంత వర్తి పెరిగిందా లేదా? అలా కాకుండా సాదాసీదాగా కామన్ గా పోస్టర్ లేదు, ఏం లేదు, ఏదో ఒక ఆయన వస్తాడు ఈరోజు చెప్తాడు అని అంటే దాని వర్తి ఎంత ఉంటుంది? అంటే చెప్పే మాటలు అవతల వ్యక్తికి కనెక్ట్ ఎవరిని బట్టి ఉంటాయంటే ఒక వచ్చేటువంటి క్రెడిబిలిటీని బట్టి, అంటే అక్కడ నిలబడ్డ వ్యక్తి యొక్క గొప్ప స్థానంను బట్టి చెప్పే మాటలు కూడా అంత బాగా కనెక్ట్ అవుతాయి. సార్ ఇప్పటికిప్పుడే మేము క్రెడిబిలిటీ సంపాదించే, అది సంపాదించడానికనే మేము వచ్చినాం కదా సార్ వినొచ్చు, కానీ మీరు ట్రైనర్ అవుతారు. ట్రైనర్ అయిన తర్వాత కూడా మీరు హూ ఆర్ యూ, నేను ఎక్కడైనా వెళ్తే నాకున్న క్రెడిబిలిటీస్ చెప్పుకుంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ చెప్తారు, ఈయన గ్రేట్ ట్రైనర్, ఆయన సుమన్ టీవీలో, దూరదర్శన్లో, 99 టీవీలో, ఇలా రకరకాల టీవీలో ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఇంపాక్ట్ లాంటి, మెగా ఇంపాక్ట్ లాంటి తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, హైదరాబాదు లాంటి పెద్ద పెద్ద వేదికల మీద ఆయన సెషన్ తీసుకున్నాడు. పైగా ఈజ్ ఎ గవర్నమెంట్ టీచర్ కూడా. చెప్పినప్పుడు పార్టిసిపెంట్స్ మధ్య క్యూరియాసిటీ అనేటువంటిది డెవలప్ అవునా కదా. క్రెడిబిలిటీ డెవలప్ చేసుకోండి సార్. క్రెడిబిలిటీ డెవలప్ చేసుకోండి ఏం చేయాలి సార్? ఫస్ట్ థింగ్ నేను చెప్పాను కదా, ఎవరిని నిందించకండి, ఎవరిని విమర్శించకండి, ఎవరి మీద ఫిర్యాదులు చేయకండి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని అభినందించండి, ప్రశంసించండి. మనస్ఫూర్తిగా కనుక మీరు ఒక వ్యక్తిని ప్రశంసిస్తే డెఫినెట్లీ మీరు ఒక మంచి వ్యక్తిగా రూపొందించండి. అందుకే మీరు ఏమిస్తే తిరిగి వస్తుంది. వ్యక్తిత్వం సంపాదించుకోవడానికి గొప్ప గొప్ప లక్ష్యాలు సాధించాల్సిన పనులే. మన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకుంటే కూడా అద్భుతమైన క్రెడిబిలిటీ మీరు డెవలప్ చేసుకుంటారు. జనరల్గా మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అంశాలు ఏంటో తెలుసా? ఒక వ్యక్తి మీద అభిప్రాయం ఎప్పుడు వస్తుంది? తన ముందు మాట్లాడిన మాటల వల్ల కాదు. ఫలాని గంగమణి గారి గురించి నేను నవనీత మేడంకి చెప్పే మాటలే నా మీద, ఆమె మీద ఇంపాక్ట్ ఉంటాయి. కానీ నేను గంగమణి మేడం దగ్గరికి, మేడం మీరు చాలా చక్కగా విన్నారు మేడం, మీరు ఒక్కడే వీడియో ఆన్ చేసుకున్నారు, మీరు మెంటర్ అయినప్పటికీ మీరు ఓపికతో సెషన్ విన్నారు మేడం అని నేను ఆమెతో చెప్పే మాటలు నా వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవాలో లేదో తెలియదు. కానీ ఆమె గురించి నేను నవనీత దగ్గర చెప్తే, నవనీత వెళ్ళి నీ గురించి రవీంద్ర ధీరాలే చెప్పిండంటే అప్పుడు నా వ్యక్తిత్వం డెవలప్ అయింది. అంటే ముందు మాట్లాడే మాటల కన్నా వెనకాల వ్యక్తులతో మాట్లాడేదే మనది నిజమైన వ్యక్తిత్వం. కాబట్టి సైడ్ అయినా ఒక వ్యక్తి గురించి మంచి మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తి గురించి కానీ ఎవరి గురించి అయినా కానీ రెండో వ్యక్తి, థర్డ్ పర్సన్ దగ్గర మాట్లాడినట్టు మాటలే మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. ఇప్పుడు గొప్ప వ్యక్తిగా మీరు మారాలి. అలా వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మాట్లాడినప్పుడు మీ కంటెంట్కి డెవలప్ అవుతుంది. సార్ ఏంటి సార్ అంత గట్టి చెప్తున్నారు కంటెంట్ అంటే? కంటెంట్ మీరు డెవలప్ చేసుకున్న తర్వాత మీరు మాట్లాడే మాటలకు విలువ పెరగాలనేటువంటి విషయం ఇక్కడ క్రెడిబిలిటీ ద్వారా మీరు డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, నేనేదో మీకు తెలుసు, ఒక ట్రైనర్, ఒక ఇంపాక్ట్ లో కోర్ గ్రూప్ మెంబర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని మీకు పరిచయంతో చెప్పారు. మరి ఈ దేశంలో 95% ఆఫ్ యూత్ వేస్ట్ ఉంది, ఓన్లీ 5% యూత్ మాత్రం పనికొచ్చేటోళ్ళు ఉన్నారు అని కానీ నేనంటే
సార్ చాలా ఓవర్ సార్, ఇది మీరు అట్లా మాట్లాడుతుంది సార్, 95% వేస్ట్ సార్ అని అంటారు. లేదా నిజంగా యూత్ ఉన్నారు అనుకోండి, కోడిగుడ్లతో ఎక్కుతారు, ఈడు వచ్చిండు కొత్తగా, ఈడొక్కడే అని అనేటువంటి అవకాశం. అవునా లేదా? కాబట్టి క్రెడిబిలిటీ మీరు డెవలప్ చేసుకుంటే చాలా చాలా వాల్యూ పెరుగుతుంది. సో సేమ్ మాట ఇప్పుడు ఒక మాట చెప్పాను కదా, 95% యూత్ అని. ఈ మాట చెప్పినప్పుడు కొంతమంది యూత్కి ఆగ్రహం కల్పిస్తుంది, బికాస్ ఆఫ్ నా స్థాయి ఎంత క్వశ్చన్ వేస్తుంది. బట్ ఇవే మాటలు ద గ్రేట్ మాస్టర్ సైకాలజిస్ట్, మన మోటివేషన్ స్పీకర్ అందరికి కూడా పితామహుడు లాంటి వాడని చెప్పొచ్చు. ఆయన చెప్పిన మాటలు ఇవి, డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు చెప్పిన మాటలు ఇవి. ఆయన చెప్పితే అక్కడున్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తారు. కానీ నాలాగా ఇప్పుడు ఆయన మాటలు చెప్పిన విన్ని డైరెక్ట్ పోయి వైష్ణవి 95% యూత్ అని పోయి వాళ్ళ కాలేజీలో చెప్పేది అనుకో, అబ్బా ఇంపైర్లకు పోయేసరికి చూడబ్బా అని అంటారు. సంతోష్ పోయి 95% యూత్ వేస్ట్ ఉండి 5% వాళ్ళే పనికొచ్చేటోళ్ళు అని వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా అన్నాడు కదా, వీడు చూడరా నెల రోజుల కింద పోయి ఇంపాక్ట్లు చేసుకొని ఇక పెద్ద స్టేట్మెంట్. ఏం లేదు ఇక్కడ. ఏం జరిగిందంటే పట్టాభిరామ్ సార్ క్రెడిబిలిటీ ఉంది, మనకి ఇంకా స్థాయి రాలే, మన పొజిషన్కి రాలే. అందుకే పొజిషన్ సంపాదించాలి. ఎంత పొజిషన్ పెంచి, ఎంత బ్రాండ్ ఇమేజ్ని పెంచుకుంటే మీరు చిన్న మాటలు మాట్లాడినా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో క్రెడిబిలిటీ ఇస్ ద 4th పాయింట్. 5th పాయింట్ ఇస్ ద కనెక్టివిటీ. ఏంటి ఆ కనెక్టివిటీ? మీరు ఒక వ్యక్తిని కనెక్ట్ చేయాలన్నా, ఒక పార్టిసిపెంట్స్ కనెక్ట్ చేయాలన్నా కావాల్సింది కంటెంట్లో ఎక్స్పీరియన్సెస్, మీ అనుభవాలు, కథలు, కొటేషన్స్, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే నువ్వు పార్టిసిపెంట్స్తో షేర్ చేస్తావో దే విల్ కనెక్ట్ టు యూ. అప్పుడు నువ్వు కనెక్ట్ అవుతావు. అందుకే నీ కంటెంట్లో డెఫినెట్లీ ఉండాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఏంటో తెలుసా? కంటెంట్కి ప్రాణం తెప్పించేవి, మీకు పార్టిసిపెంట్స్ మధ్యన ఎమోషన్ని డెవలప్ చేసేదే ఈ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, స్టోరీస్, కొటేషన్స్ అండ్ గ్రేట్ ఇంప్రెస్డ్ పర్సన్ యొక్క లైఫ్ స్టోరీస్ కూడా బాగా కనెక్ట్ చేస్తాయి. అందుకే కనెక్ట్ చేయాలంటే ఇవి చాలా అవసరం, చాలా అవసరం. ఇవి కనుక మీ కంటెంట్ లేకపోతే సప్పగా కొనసాగుతుంది. ఆ సెషన్ ఎలా ఉంటుంది? చాలా సప్పగా ఉంటుందండి, చాలా సప్పగా ఉంటుంది. సో మనం ఈరోజు మాట్లాడిన మాటల్లో ఎక్కువ ఏం టచ్ చేసాం చెప్పండి, ఒకసారి చెప్పండి. ఏమేమి టచ్ చేసాం మనం? రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, కొటేషన్స్, ఇన్స్పిరేషన్ స్టోరీస్, ఏమేం కనెక్ట్ చేసామా? చేశాం సార్. ఎస్. మరి ఏవి కనెక్ట్ చేయాలి సార్? ఎక్కువే కనెక్ట్ చేయాలి. మీకు నేను 1 or 2 కొటేషన్స్ టచ్ చేశాను, స్టోరీస్ కనెక్ట్ చేశాను, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కూడా కనెక్ట్ చేశాను, రోల్ మోడల్ పర్సన్స్ మీకు కనెక్ట్ చేశాను, బివి పట్టాభిరామ్ గారి గురించి కూడా కనెక్ట్ చేశాను. అంటే అందుకే ఇంతేనండి. ఇవి లేకుండా రాగానే కాంటెక్స్ట్, సందర్భం ప్రిపేర్ చేసుకోవాలి, ఇట్లా బుక్కులు చదవాలి అని చెప్పింది అనుకోండి, కనెక్ట్ అవ్వరు. సార్ మరి ఏం చేయాలి సార్? ఎక్కడ డెవలప్ చేసుకోవాలి సార్ ఇవన్నీ? ఎస్, సింపుల్. మీరు ఒక్కటే అండి, 100 కథలు టార్గెట్ పెట్టుకోండి 30 daysలో. 100 కథల్ని మీరు నోట్ చేసుకోండి, వినండి, నోట్ చేసుకోండి. 100 కథలు ఎక్కడ దొరుకుతాయి సార్? ఎక్కడైనా దొరుకుతాయి. అక్బర్ బీర్బల్ కథలు కానీ, తెనాలి రామకృష్ణ స్టోరీస్ కానీ, ఎనియండి, చిన్న పుస్తకాల స్టోరీస్ అవి చదవండి. ఆ కథల్ని 10 మందికి చెప్పండి, ఫస్ట్ షేర్ చేయండి. కథల్ని ఫ్రెండ్స్కి చెప్పండి. నేను ఈరోజు ఒక స్టోరీ చెప్పాను, ఏంటి? రమేష్ అండ్ రాజు అని. ఈ స్టోరీ నేను నిన్ననే చదివాను. అంటే చదివిన వెంటనే నేను వదిలిపెట్టాను. ఏదో ఒక సెషన్లో దానికి విధంగా కనెక్ట్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్.
చాలా మంది పీపీటీ, ఇప్పుడు నేను ఇంతకుముందు పీపీటీ చూపించేస్తా. పీపీటీ సార్, నేను ఒక పీపీటీ ఒకసారి పీపీటీ అడిగితే నేను ఒకటి ఇవ్వను. నేను ఉదార స్వభావం నాకు ఎక్కువ. ఒకటి పీపీటీ అడిగితే 10 రకాల పీపీటీలు పంపిస్తా. ఎందుకంటే 10 పంపిస్తే వాడు ఒక్కడు కూడా చూడడు. అదేదో స్టోరీ ఉంది చూడండి, దురాశ నక్క. అడవిలో మాంసం కోసం వెతుకుతా ఉంటే ఒక్కసారిగా దానికి రుచికరమైనటువంటి పంది, వేటగాడు, పాము అన్ని కనబడతాయంట. ఏది తినాలని ఆలోచించుకుంటుంటే ఈ రోజుకి ఈ వేటగాడి చేతిలో ఉన్నటువంటి అమ్ము తిందాము, అమ్ముకున్న నార ఉంటుంది కదా, ఆ నార తినితో సరిదిద్దు పెట్టుకుందాం అనుకుంటాడు. అంటే కంటి ముందు ఇన్నోడు కనబడితే అది తినకుండా వాడు, ఆ నక్క తినకుండా ఆ వార తినడానికి వెళ్ళి ఆ నార ఎలా కట్ చేస్తే ఆ టంగున ఎగిరిపోయి వానికి నక్క గుచ్చుకొని చచ్చిపోతుంది. అంటే నక్క దురాశ దుఃఖానికి చెట్టని. అంటే చూడండి, ఇక్కడ మనం కూడా అంతే. మన కంటికి ఇన్ని కనబడితే ఏది చక్కగా ఉండదు. ఎవరి దగ్గర లేదంటే మెటీరియల్, ఎవరి దగ్గర లేదంటే కంటెంట్, గూగుల్లోకి వెళ్ళు, యూట్యూబ్లోకి వెళ్ళు, ఏ వాట్సాప్ గ్రూప్కి వెళ్ళినా మొత్తము ప్రవచనాలే కనబడతాయి. స్టేటస్ చూస్తే, స్టేటస్ ఓపెన్ చేస్తే మొత్తం ప్రవచనాలే, కొటేషన్లే. కానీ జ్ఞానం యొక్క ఉద్దేశము జ్ఞాన సముపార్జన కాదు, జ్ఞానాన్ని అమలు చేయడం, జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయడం, 10 మందికి ఉపయోగకరంగా తీసుకురావడమే జ్ఞానం. జ్ఞానం యొక్క లక్ష్యము ప్రవర్తనలో జరిగే మార్పే జ్ఞానం యొక్క ఉద్దేశం. అందుకే ఈ సెషన్ విన్న తర్వాత కూడా మీరు 100 కథలు మీరు డెవలప్ చేసుకోండి దయచేసి. ఈ కథ కూడా ఎట్లా చెప్పాలి సార్, 2 నిమిషాలలో క్లోజ్ అవ్వాలి సెషన్. ఒక సెషన్ అంట కథ చెప్పడానికి పోలేదు మీరు. సెషన్ కథని కనెక్ట్ చేయడానికి వెళ్ళారు. కనెక్ట్ చేయడం అనగనగనగనగ ఒక కనక్కుండే, నాకు ఆకలేయండే, అడవిలో పోతుండే అని ఇలా సాగదీసుకుంటూ పోవాల్సిన పని లేదు. విత్ ఇన్ 2 minutes నువ్వు స్టోరీకి ఫినిష్ చేయాలి. అవసరం అనుకుంటే 1 minute లోనే కూడా సెషన్ స్టోరీ కనెక్ట్ చేయాలి. అలా 100 కథలు మీరు నేర్చుకోండి. 100 కొటేషన్స్ అండి, 100 కొటేషన్స్ మీరు నోట్ చేసుకోండి. ఐదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, వాట్ ఎవర్ ఇట్. నోట్ డౌన్ ద 100 కొటేషన్స్. కొటేషన్ నోట్ చేసుకున్న తర్వాత పని అయిపోదు. వాటిని వీడియో తీయండి. 20 seconds 30 seconds వస్తుంది ఒక్కొక్క వీడియో యొక్క డ్యూరేషన్. దాన్ని మీరు ఏం చేయాలి, వీడియో రూపంలో తీయండి. ఆ తీసుకున్న వీడియోని స్టేటస్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి పంపండి. వాళ్ళు పిచ్చ కామెంట్ చేయండి, విమర్శించండి, అయినా వదలకు. మొదటిసారి విమర్శలు వస్తాయి, మళ్ళీ చేయండి. అట్లా మీరు 100 కొటేషన్స్ కనుక మీరు బాగా చదవండి, వీడియో తీయండి. ఎంత ఉంటాయి, 2 లైన్లు 3 లైన్లు కదా, బట్టి కానీ చెప్పొచ్చు. మీలో ఎంత మార్పు అంటే అంత మార్పు. నెక్స్ట్ 100 మంది జీవిత చరిత్రలు. 100 మంది జీవిత చరిత్రలు అంటే ఇక్కడ వెరీ వెరీ పవర్ఫుల్ పాయింట్. అంటే ప్రతి వ్యక్తి యొక్క జీవిత చరిత్ర అంటే మన చిన్నప్పుడు జరిగిన గుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల పేరాల పోరాటంలో పాల్గొన్నాడు. ఆయన తల్లిదండ్రులు, ఆయన విద్యాభ్యాసం, ఆయన చదువు ఇదన్నీ ఏమీ వద్దు. జస్ట్ ఏంది, ఒక హిస్టారికల్ పర్సన్ ఉన్నాడు, ఒక ఏమంటారు ఇన్స్పిరేషన్ పర్సన్ ఉన్నాడంటే ఆ వ్యక్తి తల్లి తండ్రి ఇవే వద్దండి. ఆ వ్యక్తిని బాధ పెట్టిన సంఘటనలేవి, ఆ వ్యక్తి అలా ఎదగడానికి కారణమైన ఇన్సిడెంట్ ఏంటి అని ఒక వ్యక్తి కలవడం ద్వారానో లేదా ఒక ఇన్సల్ట్ చేయడం ద్వారానో ఒక వ్యక్తి చాలా చేంజ్ అయి ఉంటాడు. ఆ ఇన్సల్ట్స్ ఏంటి, ముఖ్యంగా తనకున్న అలవాట్లు ఏంటి, తనకున్న హ్యాబిట్స్ ఏంటో మీరు కనుక తెలుసుకోగలిగితే సూపర్ ఉంటుందండి, సూపర్ ఉంటుంది. సో అలా 100 మంది జీవిత చరిత్రలు ఎక్కడ దొరుకుతాయి సార్? పుస్తకాలు చదవాలి. పుస్తకాలు ఏం అవసరం లేదు. యూట్యూబ్లోకి వెళ్ళి రతన్ టాటా బయోగ్రఫీ అని కొట్టండి వస్తుంది, ఎలన్ మాస్క్ బయోగ్రఫీ అని కొట్టండి, రోహిత్ శర్మ కొట్టండి, అమితాబ్ బచ్చన్ కొట్టండి, క్రికెటర్స్, హీరోస్, ఇండస్ట్రీ విఐపీస్, వారెన్ బఫెట్ కావచ్చు, ఎవరైనా కానీ ఒక 100 మంది వండి, ఒక్కొక్కరి గురించి 10 పాయింట్లే. దాంట్లో ఒక సెషన్లో మీరు 2 పాయింట్లు చెప్పండి, నో ప్రాబ్లం. కరెక్ట్ అయిపోతుంది. ఇలా 100 మంది రాయడానికి మీకు ఒక వారం రోజులు మస్తు అండి. వారం రోజులు కనుక మీరు నోట్ చేయండి. ఫస్ట్ ఎవరిది వినాలని నోట్ చేయండి ఫస్ట్.
ఎవరి గురించి చెప్తే బాగా కనెక్ట్ అవుతారు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వాళ్ళ 100 మంది లిస్ట్ అవుట్ చేయండి వాళ్ళ గురించి పోయి బయోగ్రఫీ కొట్టండి తెలుగులో 2-3 వీడియోలు అండి దాదాపు 2-3 వీడియోలు ఉన్నాయంటే ఆ వీడియోలు ఉన్నది ఈ వీడియోలో ఆ వీడియోలో ఉంటుంది అర్థమండి ఇలా 100 మంది జీవిత చరిత్రల్ని మీరు వినండి నెక్స్ట్ బుక్ రీడింగ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అని చెప్పాను కదా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అంటే పేపర్ రీడింగ్ ద్వారా సాధ్యమవుతుంది యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియాలో వస్తున్న వీడియోస్ ఉంటాయి అలా రియల్ లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ మీరు చెప్పాలంటే నిత్యం మీరు అప్పుడు కూడా స్పృహతో సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకోగలిగితే అది చెబితే బాగా కనెక్ట్ అవుతాం నేను రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఈరోజు మా స్కూల్లో జరిగిన ఇన్సిడెంటే చెప్పానండి ఫ్రెష్గా ఈరోజుదే కనెక్ట్ అయింది కదా అలా ఈరోజు వరదలు జరిగాయి అంటే ఆ సెషన్ చెప్పేటప్పుడు ఆ వీక్ లో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ని కనుక నువ్వు సెషన్ లో కనుక చెప్పగలిగితే అప్డేటెడ్ ట్రైనర్ అంటాను నేను అప్డేటెడ్ ట్రైనర్ అంటాను సో ఇదండి నెక్స్ట్ లాస్ట్ కనెక్టివిటీలో ఇదంతా కూడా కలెక్టివ్ ఆఫ్ కంటెంట్ అండి కనెక్టివిటీ తర్వాత ఏంది కలెక్టివ్ ఆఫ్ కంటెంట్ ఇప్పుడు చెప్పింది ఇదంతా కలెక్టివ్ అండి ఇదే 6C దీంట్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ బుక్ రీడింగ్ అండి బుక్ రీడింగ్ రీడ్ రెవెన్యూ అండ్ రిచ్ పుస్తకాలు చదవడం వాళ్ళని రిచ్ అవుతారండి మీరు రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది మీరు రెవెన్యూ జనరేట్ సెకండ్ సి ఫస్ట్ సి ఇస్ ద కాంటెక్స్ట్ రెండో సి కాజ్ అండి కాజ్ 3 కామన్ సెన్స్ 4 క్రెడిబిలిటీ 5 కనెక్టివిటీ 6 కామన్ సెన్స్ 5 కలెక్టివ్ ఆఫ్ కంటెంట్ కామన్ ఏంటి కనెక్టివిటీ లాస్ట్ 6 వచ్చేసి కలెక్టివ్ ఆఫ్ కంటెంట్ సో బుక్ రీడింగ్ అనేది చాలా వెరీ వెరీ పవర్ఫుల్ హ్యాబిట్ అండి దీనికి రీప్లేస్ హ్యాబిట్ వేరే లేదు ఇక షార్ట్ కట్ లేదు కుకు ఎఫ్ఎం వీడియోలు వినండి ఆడే ఏది బుక్ రీడింగే సార్ పుస్తకం ఎట్లా చదవాలి సార్ ఒక 3 మినిట్స్ చెప్పింది సెషన్ క్లోజ్ చేసేస్తా అంతే 3 to 5 minutes బుక్ రీడింగ్ మించినటువంటిది వేరే హ్యాబిట్ పవర్ఫుల్ హ్యాబిట్ లేదు ఇక దేంట్లో జ్ఞాన సముపార్జనలో అందుకే 3 సంపదలు మనం సంపాదించుకోవాలంట ఒకటి శారీరక సంపద 2 మేధోశక్తి సంపద 3 ఆధ్యాత్మిక సంపద ఈ 3 సంపదలు కనుక నీతో ఉంటే సంపద అనుకుంటున్నటువంటి సంపద ఆటోమేటిక్గా బై ప్రోడక్ట్గా వస్తుంది సంపద అనగానే అందరికి ఏమి మిగులుతుంది డబ్బు కదా డబ్బు వేట నువ్వు వెళ్ళొద్దు డబ్బు వెంట నువ్వు పరిగెత్తొద్దు డబ్బే నీ వెంట వస్తుంది సీతాకొక చిలుక వెంబడి వెళ్ళి పట్టుకోవడానికి అయితే సీతాకొక చిలుక నీకు దొరకదు కానీ హ్యాపీగా చెట్టు కింద ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుని కూర్చుంటే ఆ సీతాకొక చిలుక వచ్చి నీ భుజంపై వాళ్తుంది డబ్బుకుండే మనస్తత్వం కూడా అంతే ఆ డబ్బును సంపాదించాలా డబ్బుని నువ్వు ఆకర్షించాలంటే ఈ 3 ప్రాపర్టీస్ డెవలప్ చేసుకోండి ఫస్ట్ ఒకటి శారీరక సంపద ఫిజికల్ ప్రాపర్టీ నువ్వు ఆరోగ్యంగా ఉంటే మహాభాగ్యం అండి డబ్బు సంపాదించడానికి ఏదైనా ఫలంగా పెట్టు కానీ నీ యొక్క ఆరోగ్యాన్ని మాత్రం ఫలంగా పెట్టకు ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఎంత డబ్బైనా సంపాదిస్తావు కానీ నువ్వు ఎంత డబ్బు సంపాదించిన ఆరోగ్యాన్ని మాత్రం డెఫినెట్గా కాపాడుకోలేవు ఇది శారీరక సంపద 2 మేధోశక్తి జ్ఞానం నాలెడ్జ్ సంపాదించడం బుక్ రీడింగ్ చేయడం ద్వారా సమాజంలో అత్యంత క్రెడిబిలిటీ అనేటువంటి మీకు పదం చెప్పాను అత్యంత రెస్పెక్ట్ పొందుతున్న వ్యక్తులు ఎవరండి రాజు కన్నా ఎక్కువ మొక్కు పొందేది ఎవరంటే ఎవరు మంత్రి ఆ మంత్రికి అంత పవర్ ఎందుకు వస్తుంది ఉండండి నేను ఇన్వర్టర్ లైట్ వేస్తాను కరెంట్ పోయింది కదా రాజు కన్నా ఎక్కువ రెస్పెక్ట్ పొందుతున్న వ్యక్తి ఎవరు మంత్రి బికాస్ ఆఫ్ హీ హ్యావ్ ద నాలెడ్జ్ కదా మీరు కూడా నాలెడ్జ్ పొందండి జ్ఞానాన్ని పొందండి పుస్తక జ్ఞానాన్ని సంపాదించండి పుస్తకం చదవడానికి ఎంత డిఫికల్టీ హ్యాబిట్ అంటే అంత డిఫికల్టీ
కానీ ఒక గొప్ప అలవాటు చేసుకునేటప్పుడు చిన్న చిన్న త్యాగాలు చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. బుక్ రీడింగ్ అనేది చాలా పెద్ద అలవాటు, అది చాలా గొప్ప అలవాటు. కానీ దాన్ని అలవాటు చేసుకోవాలంటే చిన్న చిన్న త్యాగాలు వదులుకోవాల్సిందే. చిన్న చిన్న ఆనందాలు కూడా వదులుకుంటేనే ఒక గొప్ప అలవాటు నీకు అలవాటు అవుతుంది. సో ఈ పుస్తక రీడింగ్ అనేటువంటిది నా జీవితంలో చెప్తున్నా నేను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీకు అనిపించుండదు 100 పుస్తకాలు చదివానేమని. కేవలం 10 అంటే 10 కన్నా ఎక్కువ దాటలేదు నేను చదివిన పుస్తకాలు. 10 కూడా దాటలే. మరి ఒక 1000 పుస్తకాలు దాటితే ఇంకెట్లుంటది చూడండి. ఇంటర్నెట్లోకి వచ్చిన తర్వాత ఒక పుస్తకం చదవడం ఆషామాషి విషయం కాదు. అది ఓవర్ నైట్ లో పుస్తకం అయిపోదు. ఇనిషియల్ స్టేజ్ లో ఒక పుస్తకం చదవడానికి నాకు 3 నెలలు పట్టింది. బట్ ఇప్పుడు నేను 20 నుంచి 25 రోజులకు ఒక పుస్తకాన్ని కంప్లీట్ చేస్తున్నా. ఇన్ నియర్ ఫ్యూచర్ డెఫినెట్లీ వారానికి ఒక పుస్తకాన్ని చదవాలని నా టార్గెట్. పుస్తకం చదువుకోకుండా పండుకుంటే నాకు అసలు ఎట్లో అనిపిస్తున్న సందర్భం. అరే నేను మిస్ అయ్యాను. నిజం చెప్పాలంటే సెషన్ చెప్పడం అంటే ఎంతో ఇష్టం. కానీ సెషన్ చెప్పిన ప్రతిరోజు ఒక గంట బుక్ రీడింగ్ మిస్ అవుతున్న ఒక ఫీలింగ్ కూడా నా ఇంటర్నల్గా వస్తుంది. 8 o'clock సెషన్ స్టార్ట్ అయితే 9:50, 9:30 క్లోజ్ అయితే 9:30 తర్వాత తినేసి నేను సెషన్లో కూర్చుంటా. నా డిన్నర్ అయిపోయింది ఆల్రెడీ. 9:30కి నేను బుక్ రీడింగ్ చేస్తే అట్లీస్ట్ 10:30, 10:45 ఒక 1 hour చదువుకుంటాను ఫీలింగ్. బట్ ఆ టైం కిల్ అవుతుంటే బాధ అనిపిస్తుంది. అంటే దానికి అంతలా అడిక్ట్ అవ్వాలి. ఇప్పుడిప్పుడే అడిక్ట్ అవుతున్నా నేను. ఇప్పుడు బాగా అడిక్ట్ అవుతున్నా. పుస్తకం చదవకుండా నేను ఇట్లాగా అనిపిస్తుంది. అలా బుక్ రీడింగ్ సార్ ఎలా చదవాలి సార్? పుస్తకం చదివితే మొత్తం గుర్తుంటుందా? ఇప్పటిదాకా బుక్ హ్యాబిట్ లేని వాళ్ళకి నేను చెప్పేటప్పుడు ఒకటే ఒక ఎగ్జాంపుల్, ఒకటే ఒక సజెషన్ ఏంటంటే బుక్ చదవండి అంతే. మొత్తం తీసుకెళ్ళి వేరేలో చెప్పాలా, నాకు గుర్తుంటలేదని ఫీల్ అవ్వకండి. మనం రెస్టారెంట్కి వెళ్తాం, మంచి టేస్టీ ఫుడ్ తింటాం. ఒక్కసారి 4 దాటి కడుపులోకి వెళ్తే దాని టేస్ట్ నీకు గుర్తుండదు. 4 దాటి లోపలికి వెళ్తే దాని టేస్ట్ ఏందో నీకు తెలియదు. మరి ఎందుకు? ఆ 1 నిమిషం నీ 4పై ఉండే టేస్ట్ కోసం నువ్వు అంత ఖర్చు పెడుతున్నావు కదా. ఇది కూడా అంతే. కానీ ఆ ప్లెజర్ ఏదైతే ఉంటుందో అది ఆనందం ఇస్తుంది. మేమైతే మినర్వా గ్రాండ్ లో సెషన్ చెప్పిన తర్వాత ప్యారడైజ్లో పోయి బిర్యానీ తినాలి. అర్ధ గంట కాదు, గంట సేపు వెయిటింగ్ చేసి అర్ధ తెప్పించుకొని తిని రావాలి. ఆ ప్లెజర్ కోసం చేస్తాం కదా. ఇక్కడ కూడా అంతే. బుక్ రీడింగ్ హ్యాబిట్ అనేటువంటిది కూడా మీరు చదవండి అంతే. చదివేటప్పుడు అందులో ఉన్న జ్ఞానం వస్తుంటే కొత్త విషయం తెలుసుకున్న ఆనందాన్ని మీరు పొందండి అంతే. ఆ ప్లెజర్, ఆ టేస్ట్ మీరు చూడండి అంతే. తర్వాత ఏంటి అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా లేదా అనేది డెఫినెట్లీ జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్తూ ఉంటే సెషన్లో ఈ సెషన్లో ఇది చెప్పాలని అనుకోను. అది ఆటోమేటిక్ ఆ టైంకి ఆ సెన్స్ ఆఫ్ అలా పనిచేసి మీకు బల్బ్ లాగా వెలుగుతుంది. అలా చెప్పేస్తారు మీరు అంతే. డెఫినెట్లీ చెప్పేస్తారు. బుక్ మొత్తం చదివిన తర్వాత ఒకసారి మళ్ళీ వెనక్కి ఏమి అరే నాకు ఏది గుర్తులేదు అనిపిస్తుంది. కానీ డోంట్ గో బ్యాక్. మళ్ళీ వెనక్కి మళ్ళీ చదవకండి. ఇదేదో ఫిజిక్స్ మ్యాథ్స్ ట్రిగనోమెట్రీ కాదు ఇది. మళ్ళీ వెనక్కి చదవడానికి మళ్ళీ ఫస్ట్ రివర్స్ చేయండి. చదువుకుంటే వెళ్ళండి అంతే. కానీ ఒక్కటి చదివేటప్పుడు మాత్రం ఒక్కటి గమనించండి, ఇంతకుముందు చదివిన విధానానికి ఇప్పుడు చదివే విధానానికి డిఫరెంట్ మీరు ఉండాలి. ఈ బుక్ చదువుతుంటే నేను ఎప్పుడు ఎవరికి చెప్పాలి, ఇది ఎక్కడ చెప్పాలి అనే ఆలోచన విధానంతో చదవండి. డెఫినెట్లీ మీరు బాగా చదువుతారు. బుక్ చదివేటప్పుడు ఇది ఎవరికి చెప్పాలి, ఇది ఎప్పుడైనా కొత్త విషయం తెలిసింది నేను రేపు చెప్పాలి, మా ఫ్రెండ్ చెప్పాలి, లేదా మా కొలీగ్ చెప్పాలి అని అనుకుంటూ చదివితే డెఫినెట్లీ మీరు బుక్ రీడింగ్ ని సక్సెస్ఫుల్ గా చేస్తారు. సో ఇది బుక్ రీడింగ్ అండి. ఏ పుస్తకాలు చదవాలి సార్? మినిమం 100 నుంచి 150 పేజీల కన్నా ఎక్కువ ఉండే పుస్తకాలు కొనకండి దయచేసి. ఇలాగే సెషన్ విన్న తర్వాత ఎవరో చెప్పారు బుక్ రీడింగ్ బాగా చదవాలి అది ఇది అని చెప్పారు. ఎండినపై శ్రద్ధ రామకృష్ణ పరమహంస అని ఇందులో ఒకటి 512 పేజీలు అలా 2 పుస్తకాలు కొనుక్కొని వచ్చిన. అవి ఇప్పటి వరకు అది అక్కడే అల్మారాలో నిండిపోయినాయి. మనతో అవ్వదు. అది అలవాటు లేనోడికి పుస్తకం ముచ్చటే పోదు. అందుకే చిన్న చిన్న పుస్తకాలు, కథలు ఒక 50 పేజెస్, 60 పేజెస్, 100 పేజెస్, మినిమం మ్యాక్సిమం 150 పేజీల కన్నా ఎక్కువ ఉండదు. అలాంటి పుస్తకాలు తెచ్చుకోండి. ఏవైనా పర్సనల్ డెవలప్మెంట్, కోటిలోకి వెళ్ళండి, పాత పుస్తకాలు దొరుకుతాయి మీకు. చౌకకు దొరికితే పాత పుస్తకాలు అది చేసుకోండి. లేదంటే అమెజాన్లోకి వెళ్ళండి, మంచి పుస్తకాలు చదవండి. ఈ మధ్య నేను కొత్తగా మీరు విజయాన్ని సాధించగలరు శివకేరియా పుస్తకం చాలా సూపర్ ఉంటుంది. ప్రతి పేజీలో అద్భుతమండి. ఫైర్ వేణు భగవాన్ పుస్తకం ఉంటుంది, అమెజాన్ లో దొరుకుతుంది. ఫైర్
ఆకట్టుకోవడం ఎలా, ఎదుటి వారిని ఆకట్టుకోవడం ఎలా, డేల్ కార్నెగీ పుస్తకం సూపర్ అండి. ఇప్పటికే ఇంకా 50% అయింది, సగం అయింది. అద్భుతంగా ఉంది పుస్తకం. ద సైకాలజీ ఆఫ్ మనీ, ఆ పుస్తకాన్ని ఎలా డబ్బు యొక్క మనస్తత్వం ఏంటో రీసెంట్ గా అయిపోయింది ఆ పుస్తకం. ఒకటి 48 ప్రిన్సిపల్ రాబర్ట్ గ్రీన్ రాసిన పుస్తకం ఒకటి ఉంది, అది కూడా నేను కంప్లీట్ చేశాను ఈ మధ్య. ద 7 హ్యాబిట్స్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ పుస్తకాలు మీరు తెలుగు ఆథర్స్ పుస్తకాలు చదవండి. స్టార్టింగ్ లో ఫారినర్స్ యొక్క పుస్తకాలు మీరు చదవడం మొదలు పెడితే మీకు ఆ వొకాబులర్ అర్థం అవ్వదు. ఎగ్జాంపుల్స్ కూడా మాక్సిమం యూఎస్ఏ వాళ్ళ తీసుకుంటారు కాబట్టి అర్థం అవ్వదు. కానీ తెలుగు సంబంధించిన మోటివేషన్ బుక్స్ ఒక 5-6 పుస్తకాలు చదివిన తర్వాత మీరు అదర్ దెన్ పుస్తకాలకు వెళ్ళండి, చాలా చక్కగా ఉంటుంది. ఇదండి కలెక్టివ్ ఆఫ్ కంటెంట్. వీడియోలు వినండి, వాచ్ ద వీడియోస్, బాగా వీడియోలు వినండి. స్టార్టింగ్ లో తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ మీరు డెవలప్ చేసుకుంటారు. నేర్చుకున్న కంటెంట్, డెవలప్ చేసుకున్న కంటెంట్ చెప్పడం మొదలు పెట్టండి, అప్పుడే మీకు పర్మనెంట్ గుర్తుంటుంది. సో ఇదండి కంటెంట్ ప్రిపరేషన్. 3 ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్ ద మోర్ పవర్ఫుల్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 5% మాత్రమే ఇన్స్ట్రక్షన్స్ అండ్ 95% డిపెండ్ అపాన్ యువర్ ప్రాక్టీస్ అండి. దీనికి ఏ మాయ మంత్రం లేదు, షార్ట్ కట్ మెథడ్ అసలే లేదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ప్రజెంటేషన్. సో మీరు అంత అద్భుతంగా చేసుకునేటువంటి కంటెంట్ ప్రిపరేషన్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, ప్రాక్టీస్ కావచ్చు, డిపెండ్ అపాన్ యువర్ ప్రజెంటేషన్ అంతే. మీరు ఎంత ప్రజెంటేషన్ అద్భుతంగా ఇస్తే మీరంత మీ ప్రాక్టీస్కి అంత వాల్యూ ఉంటుంది. అలాగే మీ ప్రాక్టీస్ కానీ మీ ప్రిపరేషన్ కానీ ఎవరికి తెలియదండి, మీ ప్రజెంటేషనే చూస్తారు ఎవరైనా. సో ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ ఇవ్వండి. దీని గురించి మీకు ఆఫ్లైన్లో అద్భుతమైన సెషన్ మీకు ఉంటాయి అక్కడ. సో ఇప్పుడు మనం ఎక్కువ టచ్ చేసిన పాయింట్ ఓన్లీ కంటెంట్ ప్రిపరేషన్ మాత్రమే ఫోకస్ చేస్తాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. 11 మెంబర్స్తో స్టార్ట్ చేసాం, మళ్ళీ 12 దాకా వచ్చాం. సో మధ్యలో జాయిన్ వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయారు, స్టార్టింగ్ జాయిన్ అలాగే ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్. మోహన్ నాయక్ గారు వీడియో ఆఫ్ చేసుకున్నారు. Yes, thank you so much, sir, for the wonderful